మాకు ఇప్పుడు చర్చా విత్ లీడర్ కార్యక్రమంలో మీ యొక్క జర్నీ మా ప్రేక్షకుల కోసం చెప్తారా మ్యామ్? అందరికీ నమస్కారం. నా పేరు సౌమిని శంకర. విమెన్కి ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకుంటే ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అనే దాని మీద ఐ వాజ్ వెరీ ప్రెటీ కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. వీ ఇన్వైట్ పీపుల్, వీ ఇన్వైట్ యూత్, మోస్ట్లీ వీ ఇన్వైట్ విమెన్, వీ ఇన్వైట్ పీపుల్ హూ వాంట్ టు కాంట్రిబ్యూట్ ఫర్ ద రూరల్ డెవలప్మెంట్. ఇండియాకి ఏమైనా చేద్దాం అనుకున్నాం, సరే మన ఊర్లని డెవలప్ చేద్దాం అనుకునే ప్రతి ఇండివిజువల్ దే కెన్ పార్ట్నర్ విత్ అస్. మీరు ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చెప్పినట్టయితే మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, నెక్స్ట్ మైక్రోబయాలజీ చేసుకున్నారు, మైక్రోబయాలజీ నుంచి పిహెచ్డీకి రీసెర్చ్ అయ్యారు. సో పిహెచ్డీ చేసిన తర్వాత కూడా చాలా మంచి జాబ్స్ వస్తుంటాయి. I wanted to join my husband's company. He's already he started his business, but she was the one who told oddu husband to oddu need separate ga nu masters cheskunnavo, you do it yourself ani. A result is a result, whether it's a positive or a negative, but unless until ante మీరు అది ట్రై చేస్తేనే కదా అది పాజిటివ్ వెళ్తుందా నెగిటివ్ వెళ్తుందా అనేది. అందరూ ఎవరిని చూసినా కానీ ఆంటర్ప్రినర్స్ అంటే అందరూ సిటీకే వచ్చి బతకాలి అనుకుంటారు, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కాకపోతే మీ ఆలోచన చూసినట్టయితే మీరు విలేజ్ లెవెల్లోనే ఆంటర్ప్రినర్షిప్స్ అక్కడే స్టార్ట్ చేయాలని అనుకుంటారు. దానికి మెయిన్ రీజన్ ఏముంటాయి? మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సింపుల్. ఒక మీకు చిన్న చెప్తాను. మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ల్యాండ్ కొనుక్కుని వాళ్ళు దాని మీద అగ్రికల్చర్ మీద ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ దాంట్లో ఒక ఎకరమో అమ్మేసేసి పిల్లల్ని చదువుకోవడానికి బయటకు పంపించేసేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ తర్వాత అదే ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాము? ఐడెంటిటీ. విలేజ్లో ఉన్న ఐడెంటిటీ మనకు సిటీలో దొరకదు. అందరూ ఆడపిల్లలు పెళ్ళి అవ్వగానే వాళ్ళ సర్నేమ్ని మార్చేసి అత్తగారింటి పేరు పెడుతూ ఉంటారు, కానీ మీది మాత్రం సౌమిని శంకర. అంటే మేము తర్వాత చూసినట్టయితే మీ ఫాదర్ లెగసీని మీరు కంటిన్యూ చేసి అదే నేమ్ని మీరు వాడారనుకుంటా. మన నేమ్ సౌమిని యాక్చువల్లీ ఇట్ డజంట్ హ్యావ్ వాల్యూ అన్లెస్, బట్ యా బర్త్ ఫ్యామిలీ బట్టి మనం శంకర కానీ ఏదైనా మార్చుకుంటాము. ఇంకొకటి ఏంటి అని అంటే వీఆర్ బార్న్ విత్ సంథింగ్, టేక్ ఇట్ యాజ్ అన్ ఐడెంటిటీ, డోంట్ హ్యావ్ టు చేంజ్. సో అది దాని మూలంగా మీ ఐడెంటిటీ వస్తుందంటే యూ హ్యావ్ టు సర్పాస్ దట్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి ఒకవేళ మన ప్రేక్షకులకు ఒకవేళ ఇన్స్పైర్ అయ్యి ఉంటే ఎట్లా వర్క్ చేయొచ్చు మ్యామ్? మీతో ఎలా కొలాబరేట్ అవ్వచ్చు, ఎలా వర్క్ చేయొచ్చు? వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్. అగ్రికర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్రాంచైజబుల్ రెప్లికబుల్ మోడల్ అండి. ఇట్ కెన్ యాక్చువల్లీ హలో, హాయ్ అండి, వెల్కమ్ టు చర్చా విత్ లీడర్. నేను మీ వినీల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌమిని శంకర గారు. వి ఎయిమ్ అగ్రిగర్ అండ్ వి మార్ట్ సంస్థలు వ్యవస్థాపకురాలు. స్వాగతం అండి చర్చా విత్. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్విటేషన్. ఇట్స్ అ ప్లెజర్ బీయింగ్ హియర్ అండ్ ఇట్స్ అ నైస్ కాన్సెప్ట్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. మ్యామ్ యాక్చువల్లీ మాకు ఇప్పుడు చర్చా విత్ లీడర్ కార్యక్రమంలో మీ యొక్క జర్నీని మా ప్రేక్షకుల కోసం చెప్తారా మ్యామ్? అందరికీ నమస్కారం. నా పేరు సౌమిని శంకర. నేను వరంగల్లో ఫాతిమా గర్ల్స్ హై స్కూల్లో చదువుకోవటం జరిగింది. అక్కడ చదువుతున్నప్పుడు అంటే విమెన్గా నేను ఇప్పుడు ఎందుకు ఇలా విమెన్ ఎంపవర్మెంట్ మీద యాక్టివేట్ చేస్తున్నాను అంటే ద రూట్స్ హ్యావ్ బీన్ ఫ్రమ్ దేర్. మా పేరెంట్స్ దే హ్యావ్ మూవ్డ్ ఆన్. మై ఫాదర్ ఈజ్ హీ ఎక్స్పైర్డ్ లాస్ట్ February and he has been my backbone strength. Even today if I am doing anything it's only because of him. మా పేరెంట్స్ అందరూ ఏంటంటే మేము ముగ్గురం ఆడపిల్లలము, బట్ అందరూ మాట్లాడటమే కానీ ఆడపిల్లలు అని నెవర్ ఇట్ కేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ ఫర్ అస్ టు స్టాండ్ టాల్ టుడే. ఎడ్యుకేషన్ మొత్తం మనకు మోస్ట్లీ వరంగల్లోనే అయింది, ఎక్సెప్ట్ ఒక మన ఇంటర్ ఒకటి నేను వికాస్లో చేశాను. దట్ ఫాతిమా గర్ల్స్ హై స్కూల్లో 10th వరకు చదివిన తర్వాత ఇంటర్ అక్కడ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీకి వరంగల్లోనే రావటం జరిగింది. అక్కడ ఐ వాజ్ అంటే నేను బైపీసీ తీసుకోవటం మూలంగా డాక్టర్ అవ్వలేకపోయాను. అంటే ఐ డి నాట్ క్రాక్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. సో మళ్ళీ వేస్ట్ చేయటం ఎందుకు టైం, ఎందుకంటే లేడీస్కి ఎప్పుడైనా సరే టైం ఈజ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. వీ కెనాట్, ఎందుకంటే ఒకసారి ఏజ్ పెరుగుతున్న కొద్దీ చాలా డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. సో ఐ ఆల్వేస్ కీప్ ట్రాక్ ఆన్ మై టైమ్ వాట్ ఐఎమ్ డూయింగ్ అట్ విచ్ ఏజ్ అనేది. అలా మళ్ళీ లాంగ్ టర్మ్ రాయిద్దామని డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఇన్ఫ్యాక్ట్ వాగ్దేవి డిగ్రీ కాలేజ్లో చేరాను. కారణం కూడా చాలా సింపుల్, మైక్రోబయాలజీ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్ అని తీసుకోవటము. ఒకవేళ దాంట్లో చదువుకుంది అట్లీస్ట్ నాకు మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ మెడిసిన్ చేసినా సరే దానికి ఉపయోగం ఉంటుంది అనే దాంట్లో ఆ ఫీల్డ్ తీసుకోవటం జరిగింది. బట్ నాకు మైక్రోబయాలజీ చాలా నచ్చడం మూలంగా ఐ డి నాట్ ఈవెన్ గివ్ మై సెకండ్ అటెంప్ట్. Because what I felt is like science is science, whether you are a medical doctor or any other doctorate, you need to have the knowledge.
సో అక్కడ నేను ఐ డిడ్ మై బెస్ట్ అండ్ ఐఎమ్ అ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ ఇన్ కెమిస్ట్రీ. ఐ గాట్ a gold medal and also we even 6th rank in entire sciences field lo. It was one of the achievement అని ఎందుకు చెప్తాను అంటే అనుకోకుండా చేసింది అనేది కాదు, బట్ when you put your efforts you can actually get it. అండ్ ఎడ్యుకేషన్ మీద మనం ఎందుకు అంత ఇంపార్టెంట్ తీసుకోవట్లేదు, విమెన్కి ఎడ్యుకేషన్ అనేది మనం తీసుకుంటే ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అనే దాని మీద ఐ వాజ్ pretty కాన్ఫిడెంట్ ఆన్ ఇట్. డిగ్రీ అయిపోయిన తర్వాత ఐ వాజ్ విల్లింగ్ టు గో ఫర్ మాస్టర్స్. ఇన్ఫ్యాక్ట్ పూణేలో NCL పూణే వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ ఇన్ కెమిస్ట్రీ, బికాస్ కెమిస్ట్రీ గోల్డ్ మెడలిస్ట్ ఆల్రెడీ ఉన్న ఐ గాట్ ఇట్. బట్ ఏంటి అని అంటే అప్పటికి కూడా మా ఫాదర్ పూణే వరకు ఎందుకు, హైదరాబాద్లో వచ్చింది అంటే ఐ గాట్ ఇన్ కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అండ్ NCL పూణే. సో చాయిసెస్ ఉన్నాయి కదా, నాకు ఆల్వేస్ ఏంటి అని అంటే వరంగల్ నుంచి బయటకు వెళ్దాము అనేది. అప్పటిదాకా విత్ పేరెంట్స్ అండ్ ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. ఎనీ యంగ్ గ్రాడ్యుయేట్ విల్ బీ ఫీలింగ్ టు గో అవుట్, మూవ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ స్టడీ ఆర్ సంథింగ్, ఎక్స్ప్లోరేషన్. దట్స్ ద ఏజ్ వాట్ వీ డూ. అందుకని నేను అంటే పూణే వెళ్తాను అని అంటే కూడా లైక్ ఎందుకులే హైదరాబాద్లో ఉంది కదా, హైదరాబాద్లో వెళ్ళు అని చెప్పారు. సో అట్లా విమెన్స్ కాలేజ్, కోటి విమెన్స్ కాలేజ్లో ఐ టుక్ మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ ఫ్రమ్ వరంగల్. 2000 కరెక్ట్ ఇయర్ 25th యానివర్సరీ నాది హైదరాబాద్కి ప్రాపర్గా వచ్చి. సో ఐ కీప్ దట్ మెమరీస్ యాజ్ వన్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇక్కడ హాస్టల్లో జాయిన్ అయ్యాను కోటి విమెన్స్ కాలేజ్లో. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ అ హాస్టల్ ఫ్రీ లైఫ్, బట్ ఐ ఎంజాయ్డ్ దట్. హాస్టల్లో ఉండి కూడా డే స్కాలర్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు నాకు, సో వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ చేసుకునేదాన్ని. ఓన్లీ హాస్టల్ ఇస్ టు స్లీప్ అండ్ హ్యావ్ ఫుడ్, అలాగే ఉండేది. ఫస్ట్ సెమిస్టర్స్ 3 సెమిస్టర్స్ హాస్టల్లో ఉన్నాను. తర్వాత పేరెంట్స్ కూడా వరంగల్ నుంచి ఇక్కడ మూవ్ అయిపోయారు. వీ హ్యాడ్ అన్ ఆప్షన్ టు మూవ్ టు విజయవాడ ఆర్ హియర్. నేనన్నా ఆల్రెడీ నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి డాడీ వాజ్ ఆల్సో ఇన్ టు రైల్వే కాంట్రాక్ట్స్, సో వీ చోజ్ టు మూవ్ టు హైదరాబాద్. సో ఫ్రమ్ 2001 ఐఎమ్ హియర్ ఇన్ హైదరాబాద్, బట్ 2002 దే మూవ్డ్ అవుట్ అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ ఇన్ హైదరాబాద్. ఈవెన్ డిగ్రీలో గోల్డ్ మెడలిస్ట్లో ఎలా అంటే టాపర్గా ఉండేదాన్నో ఇక్కడ కూడా మనం బయోటెక్నాలజీ వాజ్ మాది ఫస్ట్ బ్యాచ్ ఇన్ కోటి విమెన్స్ కాలేజ్ ఇన్ మాస్టర్స్ ఇన్ బయోటెక్నాలజీ. సో వీ ఆల్వేస్ కీప్ గెటింగ్ ది ఇన్విటేషన్ బీయింగ్ ద ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. అది చాలా అంటే ఇట్స్ వెరీ యూ బిల్డప్ ఫ్రమ్ స్క్రాచ్. వెన్ యూ బిల్డప్ ఫ్రమ్ స్క్రాచ్ యూ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఎగ్జిస్టింగ్ ఉన్న దాంట్లో ఓన్లీ చదువుకోవటమే ఉంటుంది. వెన్ యూఆర్ బిల్డింగ్ యూ లెర్న్ లాట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, you learn a lot of management, you learn a lot of things when you are dealing with your peers and even lecturers చాలా యంగ్ ఉండేవాళ్ళు. మాకు మొత్తం టీమ్ మొత్తం గర్ల్స్ విమెన్స్ కాలేజ్ కాబట్టి వీ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. విమెన్స్ కాలేజ్లో కూడా ఇంకొకటి ఏంటి అంటే బయోటెక్నాలజీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద క్రీమ్ సబ్జెక్ట్ ఇన్ లైఫ్ సైన్సెస్ దెన్. సో ఐ చోజ్ దట్. బయోటెక్నాలజీలో అక్కడ చేసుకుంటూనే సో మాకు ఒక 2 months రీసెర్చ్ ఉంటుంది. అలా ఇక్రిసాట్లో ఎంట్రీకి వెళ్ళాను. వన్ ఆఫ్ మై ఫ్యామిలీ అంకుల్ ఒకళ్ళు హెల్ప్ చేశారు, బోస్ గారని. సో అక్కడ నుంచి ఇక్రిసాట్లో ఒక 2 months చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ ఇన్క్లైన్ టు రీసెర్చ్. బట్ అప్పటికే ఐ వాస్ 22, సో మ్యారేజ్ టైం అయింది అండ్ ఐ కుడెంట్ స్టాప్ ఆర్ సే నో దెన్. మేబీ for the empowerment what I have today, I wouldn't have get married at 22 then, but yeah, fortunately or unfortunately I got married at 2003. అప్పుడు ఐ వాజ్ మళ్ళీ ప్లెయిన్గా అంటే వాట్ ఐ వాంట్ టు డూ అనేది ఇంకా క్లారిటీ లేకుండే. ఎందుకంటే ఎవరింటికి వెళ్తాము, వాళ్ళు ఎలా అడుగుతారు అనే మైండ్ సెట్లోనే ఉంటాం మనం ఎప్పుడు. సో జాబ్ చేయమంటే జాబ్ చేద్దాం, లేకపోతే ఇంట్లో ఉండమంటే ఉందాము అనే మైండ్ సెట్తోనే వెళ్ళాను, బికాస్ వీ కెనాట్ డిఫైన్ దోస్ కండిషన్స్. దట్స్ హౌ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 2003. ఇట్స్ బీన్ లైక్ 23 years, 23rd year now. బట్ ఏంటి అని అంటే ఇంకొక ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే మై ఇన్లాస్ లవ్ ఎడ్యుకేషన్. సో అంటే దే ఆల్వేస్ జోక్ అరౌండ్ సేయింగ్ దట్ గోల్డ్ మెడల్ ఉంది కాబట్టి వీ ఆప్టెడ్ ఫర్ యూ అనేది. బట్ మై ఫాదర్ ఇన్ లా వాజ్ లైక్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నావు కాబట్టి చదువుకో అని. మై మదర్ ఇన్ లా సెడ్ ఇప్పుడు ఇమీడియట్గా యూ డోంట్ ప్లాన్ ఫర్ కిడ్స్, సో ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ కెరియర్ అని. ఐ థాట్ ఐ వాంటెడ్ టు జాయిన్ మై హస్బెండ్స్ కంపెనీ. ఈజ్ ఆల్రెడీ హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్, బట్ షీ వాజ్ ద వన్ హూ టోల్డ్ వద్దు
హస్బెండ్తో వద్దు, నీది సెపరేట్గా నువ్వు మాస్టర్స్ చేసుకున్నావు, యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. సో యా, దట్ హ్యాస్ మేడ్ మీ లైక్ వెరీ స్ట్రాంగ్, బికాజ్ యూజువల్లీ ఏంటి అని అంటే ఫ్యామిలీస్లో ఉన్న దాంట్లోంచి వెళ్ళు చెయ్యి అనేది అంటారు. బట్ ఆవిడ అన్నది ఒకటే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది కూడా ఏంటి అని అంటే, ఆవిడ పేరు ఉషారని, మా మమ్మీ పేరు దుర్గా. ఉషలాగా దుర్గలాగా కాదు సౌమ్ని, నీకు నువ్వు ఒక పేరు క్రియేట్ చేసుకో అని అంటారు. సో దర్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్ టుడే. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఆ సపోర్ట్ మనకు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, అంటే పేరెంట్స్ నుంచి రావటం అనేది ఇట్స్ వెరీ క్యాజువల్, బట్ గెటింగ్ ఫ్రమ్ ఇన్లాస్ ఇస్ వెరీ ఫార్చునేట్ అంటాను. అది రావటం మూలంగా దెన్ ఐ హ్యాడ్ టు రీథింక్ వాట్ ఐ కెన్ డూ బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. అక్కడ నుంచి మళ్ళీ మాస్టర్స్ చేసుకోవటము, డబుల్ మాస్టర్స్ చేయటం కూడా కారణం ఏంటి అని అంటే, ఐ వాజ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ వాంట్ టు గో ఫర్ టీచింగ్ ఆర్ రీసెర్చ్. సో టు టెస్ట్ మై సెల్ఫ్ ఐ కీప్ మై సెల్ఫ్ యాజ్ అ గినీ పిక్. సో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు నా మీద నేను ట్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇంకొకళ్ళ మీద ట్రై చేయడానికి యూ డోంట్ హ్యావ్ స్కోప్. సైమల్టేనియస్లీ మీ ట్రయల్స్లో మీరు నేర్చుకున్నది మీకు స్ట్రాంగ్ బేస్ అవుతుంది. అలా ఐ డెడ్ మై సెకండ్ మాస్టర్స్ ఎంటెక్ బయోటెక్నాలజీ ఇన్ JNTU ఆఫ్టర్ మ్యారేజ్. బట్ యాజ్ యూజువల్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కిడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ ఐ ఆస్క్డ్ మై సూపర్వైజర్, అప్పటికి అర్థమైపోయింది నేను రీసెర్చ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను, ఐ మైట్ నాట్ గో ఫర్ టీచింగ్ అనేది. వెన్ ఐ ఆస్క్డ్ మై సూపర్వైజర్, ఎంటెక్ సూపర్వైజర్ని అడిగినప్పుడు, నో ఫినిష్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అన్నారు. ఎక్కడ ఏంటంటే వెన్ యూ పర్ఫార్మ్ వెల్ యూ విల్ బి గివెన్ చాయిసెస్ అంటా నేను. See, you always do your best. When you do your best, everyone will give you choices of choosing your timeline. That was one of the fortunate thing what I had is like, I could plan my career along with the family, which most of the women are not doing. అది ఒకటి అన్ఫార్చునేట్ థింగ్. ఎట్లా అవుతుందంటే ఎదర్ యూ చూస్ ఫ్యామిలీ, ఎదర్ యూ చూస్ కెరియర్ అంటారు. నో, ఇట్స్ నాట్ అ చాయిస్ ఫర్ ఉమెన్. ఇట్స్ నాట్ అ చాయిస్, ఇట్ షుడెంట్ బి అ చాయిస్. ఎందుకు మనం డిపెండ్ అవ్వాలి ఇంకోళ్ళ మీద? మనది మనం ఎందుకు అంటే, మనం చదువుకుంటున్నాము. ఎస్, పేరెంట్స్ ఆర్ గివింగ్ ఆల్ దోస్. ఇప్పుడు మేము బేసిక్ డిగ్రీ అయితే అందరూ చేస్తున్నారు. దట్ హ్యాస్ బికమ్ బేస్డ్. అండ్ డిగ్రీతో మనం చాలా ఉద్యోగాలు చేయొచ్చు. ఉద్యోగాలనే కాదు, చాలా క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ బి టాపర్. ఇప్పుడు చాలామంది అంటారు నీకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నావు అని. కాదు, లేని వాళ్ళు అంటే ఆ మాత్రం చాలామంది నవ్వుతారు కూడా. అంటే దెర్ ఇస్ అ సెయింగ్, ఫస్ట్ బెంచెస్ అందరూ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అవుతారు, లాస్ట్ బెంచెస్ అందరూ బిజినెస్లో జాయిన్ చేస్తారు అనేది, టు హైర్ దోస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ ఛానల్స్ అని. ఐ వాజ్ లాస్ట్ బెంచర్. ఐ వాజ్ ఆల్వేస్ ఎ లాస్ట్ బెంచర్ బికాజ్ ఐ లవ్ ఫన్. I always have fun with my friends and everything, but I did not give up on my education. That was one of the priority, and it was non-negotiable for us. Even to my kids, I say that, okay, education is non-negotiable. Somewhere you need to confine your whatever you have, everything in minimalistic రేషియోలో అన్నీ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు, మూవీస్ చూడొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్స్ అన్నీ చేయొచ్చు. బట్ ఎడ్యుకేషన్ని మనం పక్కన పెట్టేసి కాదు. యూ నీడ్ టు ప్రయారిటైజ్ దట్. వెన్ యూ ప్రయారిటైజ్, యూ యోర్ సెల్ఫ్ పాలిష్ యోర్ సెల్ఫ్. అంటే మీకు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. వెన్ యూ హ్యావ్ ద క్లారిటీ, యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఆన్ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది. ప్రస్తుతానికి కూడా వాట్ నెక్స్ట్ అనే దానికన్నా టుడే వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు థింక్ ఆన్. దట్స్ ఆఫ్టర్ మ్యారేజ్. మళ్ళీ ఇంకా మా ఫస్ట్ బేబీ లైక్ నేహశ్రీ, షీ ఈస్ బోర్న్ ఇన్ 2007. మ్యాక్సిమం నేను కెరియర్ బ్రేక్ అని అంటే ఓన్లీ ఫర్ కిడ్స్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీస్. దట్స్ టు ఓన్లీ ఆఫ్టర్ డెలివరీస్ తీసుకున్నా. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఫీడింగ్ ద చైల్డ్. ద లాంగెస్ట్ బ్రేక్ ఐ టుక్ బికాస్ ఆఫ్ కోవిడ్. ఐ హ్యాడ్ నో ఆప్షన్ టు మూవ్ అవుట్. So I stayed at home for 18 months. That was the longest break in my entire 45 years of lifestyle. So yeah, as a woman, when you prioritize your career, yes, you'll have challenges. అది ఎక్కడి నుంచైనా రావచ్చు, సొసైటీ నుంచి రావచ్చు, పేరెంట్స్ నుంచి రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ జాబ్ చేస్తున్నప్పుడు ఎవరేమన్నారు, బట్ వెన్ ఐ చూజ్ ఆంటర్ప్రినర్షిప్, ఇట్స్ అగైన్ ఛాలెంజింగ్. సో యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ ఎవ్రీ వన్ ఫ్యామిలీ. ఎందుకనంటే జాబ్ వరకు ఎవరేమన్నారు, లైక్ యూ డూ యువర్ స్టఫ్, అంటే ఎక్కడో చోట చేసుకోను, కంఫర్టబుల్గా ఉండు, యూ డోంట్ హ్యావ్ టు. అంటే అట్లీస్ట్ నా వరకు ఏంటి అని అంటే, నువ్వేం తేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ టైప్లో నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వటం మూలంగానే ఈవెన్ ఐ డిడ్ మై PhD ఫ్రమ్ 2007 to 14. అందరు 7 years అయిందా PhD అని అంటారు. ఎస్, PhD +2 kids కూడా అంటాను నేను.
బికాజ్ అదే చెప్తున్నా కదా, ఇట్స్ నాన్ నెగోషియబుల్. యూ కెనాట్ యాక్చువల్లీ ఫోర్గో సర్టన్ థింగ్స్ ఫర్ సర్టన్ థింగ్స్. యూ జస్ట్ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. అండ్ యా, హర్డల్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ జర్నీ ఫర్ అ ఉమెన్ టు క్యారీ బోత్ ఆన్ అ ప్యారలల్ స్ట్రీమ్స్. బట్ ఐ హ్యాడ్ మై ఓన్ పెయిన్స్ అండ్ గెయిన్స్ ఆల్సో. టుడే ఐమ్ ఇన్ ద గెయిన్ ఫార్మాట్. అప్పుడు పెయిన్ పడ్డా కానీ ఈ రోజు నేను అట్లీస్ట్ నా కిడ్స్ దే ఆర్ నౌ 19 and 13. సో దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఇన్ దేర్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ దే ఆర్ డూయింగ్. ఐ డోంట్ హ్యావ్ టు బీ దేర్ అట్ హోమ్. ఇంట్లో ఉండి నేను వాళ్ళని ఇప్పుడు లేట్గా పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేట్గా కెరియర్ స్టార్ట్ చేసినా, లేట్గా పిల్లల్ని కన్నా, ఇట్ ఈస్ అగైన్ స్టాపింగ్ సమ్వేర్ ఇన్ యువర్ కెరియర్. ఐ ఆల్వేస్ సే దట్ గర్ల్స్కి స్పెసిఫిక్గా ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనా ఫ్యామిలీ అనేది చాయిస్ లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ బోత్ బికాస్ దట్ ఈస్ అ స్ట్రక్చర్ వీఆర్ ఇన్. ఇండియా యాజ్ అ సొసైటీ హ్యాస్ బీన్ బిల్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. దాన్ని మనము బేస్ చేసుకుని మనం గ్రో అవ్వచ్చు. యా, వెస్టర్న్ సైడ్ కంట్రీస్ని చూసి మనం నేర్చుకుంటామా, వెదర్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐఎమ్ నాట్ డినయింగ్. ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆస్పిరేషన్స్. బట్ యువర్ రూట్స్, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్. సో మీరు ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చెప్పినట్టయితే మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, నెక్స్ట్ మైక్రోబయాలజీ చేసుకున్నారు, మైక్రోబయాలజీ నుంచి పిహెచ్డీకి రీసెర్చ్ అయ్యారు. సో పిహెచ్డీ చేసిన తర్వాత కూడా చాలా మంచి జాబ్స్ వస్తుంటాయి మేము బయట జనాలకి. కానీ మీరు అవి చేయకుండా ఇమీడియట్లీ మీరు యాజ్ అన్ ఆంటర్ప్రినర్ అవ్వాలి అనుకొని, లేకపోతే మీలాగా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని చాలామందిని తీసుకురావాలనేసి ఈ థాట్కి మీరు అంటే మీ జర్నీ చూస్తున్నప్పుడు అనిపించింది. పిహెచ్డీ చేసిన వాళ్ళు చాలా మంచి సెటిల్ అయిపోతారు, జాబ్స్ వస్తుంటాయి కదా. సో వై అగైన్ మీరు విఎం అనేసి లేకపోతే అగ్రిగర్ అని స్టార్ట్ చేసి విమార్ట్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? చెప్తున్నాను కదండి, అంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం కానీ, ఎప్పుడైనా అరే ముగ్గురు ఆడపిల్లల మగపిల్లలు లేరా అనే స్టేజ్ నుంచి పెరుగుతూ వచ్చాం. అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్ కీప్స్ బాదరింగ్ వెన్ యూ హియర్ సచ్ థింగ్స్. బట్ యాజ్ I said, my first daughter is Nehashri, the second daughter is Ishanvi. When she was born, everyone told me, Somni, you're lucky. You have 2 daughters ani. So I've seen that change. In fact, ఏంటి అని అంటే now people are looking for girls because the transformation అంటే సొసైటీలో కూడా గర్ల్స్ చదువుకుంటున్నారు, గర్ల్స్ ఎర్న్ చేస్తున్నారు, గర్ల్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్. ఎర్లియర్ ఏంటంటే బాయ్స్ ఇంటి పేరుని తీసుకెళ్తాం ముందుకి, లేకపోతే మమ్మల్ని చూసుకోవటానికి ఉంటారు, కోడలు మా ఇంటికి వస్తుంది. These were the mindsets what we are grown up with. It's all the societal system and how we are doing. But today we are also seeing కోడలు సరిగ్గా రాకపోతే కొడుకు బయటకు వెళ్ళిపోవటము, దాని తర్వాత పేరెంట్స్ మళ్ళీ లైక్ చేయటము. అదే ఆడపిల్లలు ఉంటే అట్లీస్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఈ కన్సర్న్ అనేది, అంటే ఆల్వేస్ పేరెంట్స్కి అటాచ్మెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ బాయ్స్ ఆర్ బ్యాడ్ ఆర్ గర్ల్స్ ఆర్ గుడ్ అనేది, బట్ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది. సో అందుకని చాలామంది గర్ల్స్ కావాలి అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు హస్బెండ్ లైక్ హీ లవ్స్ గర్ల్స్. సో దట్స్ వన్ మోర్ ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే మా వారు ఒకళ్ళే అవ్వటం మూలంగా మా అత్తగారికి ఆడపిల్లలు అంటే ఇష్టం. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ లిటరలీ. ఐ డోంట్ హ్యావ్ టు బీ కన్సర్న్డ్ అబౌట్ ఒక వాళ్ళ డ్రెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, అదేం లేదు. దే టేక్ కేర్. మా మాయ గారికి ఎడ్యుకేషన్ ఇష్టం కాబట్టి హీల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. వన్ వే దట్ ఆల్సో గేవ్ మీ స్కోప్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. లైక్ బేసిక్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ వెన్ ఎల్డర్స్ ఆర్ టేకింగ్ కేర్, ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అనేది. అంటే కలిసి ఉండటం మూలంగా అడ్వాంటేజెస్ ఎట్లా తీసుకోవాలనేది మనకు. పెళ్ళంగానే విడిగా వెళ్ళిపోవటం, ఓకే యు ఆర్ గోయింగ్ గుడ్, ఐఎమ్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్ ఈస్ గుడ్, బట్ యూ డిఫైన్ యువర్ లైన్స్, యూ డ్రా యువర్ లైన్స్ అండ్ ఆల్వేస్ బీ కంఫర్టబుల్. బట్ లివింగ్ టుగెదర్ విత్ ద ఎల్డర్స్ ఈజ్ ఆల్సో అడ్వాంటేజ్. ఇప్పుడు వాళ్ళు మీరు ఇమీడియట్గా మీరు లేకపోయినా సమ్వన్ ఇస్ దేర్. ఇప్పుడు నేను కెరియర్లో ఇట్లా కంటిన్యూ చేయగలిగాను అని అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో ఉండటం మూలంగానే కదా. ఎంత బయట వాళ్ళ నానీస్ మీద పెట్టినా కానీ, అంటే మేడ్స్ మీద పెట్టినా, యూ కెనాట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఉండదు. లైక్ ఇప్పుడు వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ నాకన్నా బాగా మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ చూసుకుంటున్నారు అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఐల్ బీ ఫ్రీ ఆఫ్ మైండ్. సో నేను పిహెచ్డీ అంటే వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ చేయగలిగాను అని అంటే 8 to 5 కంపల్సరీ పిహెచ్డీ. అట్లీస్ట్ ఐ డోంట్ గెట్ అన్లెస్ అంటల్ ఎమర్జెన్సీ అయితే తప్పితే నాకు కాల్ వచ్చేది కాదు. 6కి ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ వర్క్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ కెన్ డిఫైన్ దోస్ లైన్స్, వెన్ యూ కెన్ డిసైడ్ దోస్, ఓకే పెరిమీటర్స్ పెట్టుకుని, ఓకే మండే టు ఫ్రైడే ఐ విల్ వర్క్ లైక్ దిస్, సాటర్డే సండే ఐమ్ అట్ హోమ్. వెన్ యూ నో వాట్ యూ షుడ్ కాంట్రిబ్యూట్ అండ్ అంటే నేను వర్క్ చేస్తున్నా కదా నేను ఇంట్లో పని చేయను, నో ఇట్స్ నాట్, యూ హ్యావ్ టు. దట్ ఈస్ అగైన్ యూ కెనాట్ సే, బికాస్ కలిసి ఉంటున్నాము, కలిసి వర్క్ చేసుకోవాలి, తప్పదు. నేను అవన్నీ అంటే యూ కెనాట్ సే దట్ నేను వర్క్ చేస్తున్నా నాకు తెలియదు, నేను చెయ్యను. ఇప్పుడు అంటే కొంతమంది గర్ల్స్కి ఏమవుతుంది అని అంటే పెళ్ళి అనేది ఒక పెద్ద ఆబ్లిగేషన్ లాగా ఫీల్ అయిపోయింది. ఎందుకు వెళ్ళాలి,
మేము ఎర్న్ చేసుకుంటున్నాం కదా. ఎర్నింగ్ ఈజ్ నాట్ యువర్ రిక్వైర్మెంట్ ఫర్ లైఫ్. యూ నీడ్ టు హ్యావ్ అ పార్ట్నర్. ఓకే, things have moved from marriage, lot of variations are coming, we don't deny that because of the flexibility of lot of gender issues and ఇవన్నీ మనకు వస్తున్నాయి. కానీ యూ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్ ఇన్ లైఫ్. బికాజ్ ఎందుకంటే నేను ఒకటే అనుకుంటాను, మాట్లాడటానికి ఇంకొకళ్ళ ఒపీనియన్ చెప్పుకోవటానికి ఆల్వేస్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా యూ నీడ్ టు హ్యావ్ అ పార్ట్నర్. అండ్ వెదర్ ఇట్స్ యువర్ హస్బెండ్ ఆర్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, యూ నీడ్ టు హ్యావ్ దట్. ఎందుకంటే when you are born in a certain gender, you only think on one gender. Yes, ma'am. So unless until you speak opposite that gender openly to other gender, you don't know the perspective of the other gender. Yes. మీరు ఫైట్ చేసినా కానీ లైక్ యూ షుడ్ నాట్ బీ అన్రియలిస్టిక్ అండ్ యూ కెనాట్ బీ లైక్ ఓకే నేను నా వర్షన్ ఇదే అనే కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ సొసైటికల్ నీడ్స్ అండ్ దెన్ యూ నీడ్ టు ఫైట్ అవుట్. When it comes to entrepreneur, about your question, why I choose entrepreneurship ante andi, PhD ayin tarvata I got like lot of experience in education whatever. I always wanted to do certain lab or anything, but PDF చేద్దాము అనుకున్నాను. బట్ అప్పుడు ఫ్యామిలీ ఆల్రెడీ సెటిల్డ్ ఉన్నారు, పిల్లలు ఇద్దరు ఉన్నారు. అప్పుడు చిన్న పాప షీఈస్ జస్ట్ 3 years. సో మా హస్బెండ్ నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి చదువుకో, ఒక 6 monthsకి నువ్వు అక్కడ ఉండు కానీ నేను 6 months మేము వస్తాము అనేది. బట్ ఐ డి నాట్ ఫీల్ కంఫర్టబుల్ ఇన్ దట్ ఫార్మాట్. నాకు ఎందుకంటే ఫ్యామిలీ ఈజ్ ద స్ట్రక్చర్ విచ్ గేవ్ మీ దట్. ఐ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ దట్. అండ్ సమ్హౌ లైక్ బెంగ అనేది ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. సో ఐ డోంట్ వాంట్ టు బి బాదర్డ్ ఆన్ సర్టన్ థింగ్స్. ఇలా మనము అప్పుడు అనుకున్నప్పుడు వాట్ బెస్ట్ ఐ కెన్ డూ అనుకుంటా నేను, అంటే మళ్ళీ మై డెస్టినీ హ్యాస్ పుల్ మీ అవుట్ ఆఫ్ దట్ రీసెర్చ్ సెగ్మెంట్ వేర్ రూరల్ డెవలప్మెంట్లో ఆపర్చునిటీ రావటం. అది కూడా ఒకళ్ళ మీద ఛాలెంజ్తోనే తీసుకున్నాను. అండ్ జస్ట్ నాకు ఒక గ్యాప్ జాబ్ లాగానే తీసుకోవటం కూడా టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఫార్మ్ లెవెల్ యాక్టివిటీస్ అని. బట్ ఐ గాట్ మోటివేటెడ్ అండ్ ఎక్సైటెడ్ ఫర్ ద ఆపర్చునిటీ వాట్ ఐ గాట్. అండ్ in fact I would love to name some persons also here. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల, లైక్ మురళి గారు అని మా ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, అలాగే మా కజిన్స్ హూ హ్యావ్ మోటివేటెడ్ మీ టు బీ ఇన్ దిస్ సెగ్మెంట్. ఇప్పుడు మీకు చాలా వరకు చేయాలని ఉంటుంది, కానీ ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ సపోర్ట్ సిస్టమ్ ఈజ్ నాట్ కమింగ్, దెన్ ఇట్ ఈస్ నాట్, యూ కెనాట్ ప్రోగ్రెస్ ఫర్దర్. ఇలా మనం చేద్దాం అనుకున్నప్పుడు అంటే కొంచెం భయపడతాం. ఫస్ట్ టైం ఏదైనా చేసినప్పుడు భయపడతాం. ఏంటి సార్ ఇలా చెప్తున్నారు, ఐఎమ్ వెరీ న్యూ టు దిస్ సబ్జెక్ట్ అంటే, కాల్చుకుంటే నువ్వు చిన్నగా కాల్చుకుంటావు, ఏముంది. వెన్ యూఆర్ హెడింగ్ అ ప్రాజెక్ట్ ఆర్ వెన్ యూ వాంట్ టు డూ అ ప్రాజెక్ట్, నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతే నీకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎలా వస్తాయి అని. దిస్ ఈజ్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ అవర్ రీసెర్చ్. రీసెర్చ్ ఆల్వేస్ సేస్ a result is a result, whether it's a positive or a negative. బట్ అన్లెస్ అంటే మీరు అది ట్రై చేస్తేనే కదా అది పాజిటివ్ వెళ్తుందా నెగిటివ్ వెళ్తుందా అనేది. మనం ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుని దానికి ఒక మెథడ్లో వెళ్తాం ముందుకి. సో ఇట్ మైట్ గివ్ నెగిటివ్ రిజల్ట్ ఈజ్ ఆల్సో రిజల్ట్ అనమాట. ఓకే, ఇది తప్పు మెథడ్ అని ప్రూవ్ చేయడం కూడా ఒక ఫ్రాగ్మెంట్. దిస్ ఇస్ వాట్ వీ లెర్న్ ఫ్రమ్ రీసెర్చ్. సో నాకు ఆ ఫ్రాగ్మెంట్ ఉండటం మూలంగా నేను ఓకే నాకు ఆపర్చునిటీ ఉంది, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అని. ఇన్ఫ్యాక్ట్ అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి అసలు ఫార్మర్స్ ఎందుకు అంటే ద థింగ్ వాట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ మీ లైక్ దిస్ వాట్ ఎవర్ ఐఎమ్ టాకింగ్ ఇస్ లైక్, అక్కడ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో మనకి ఎస్ఐజి విమెన్ అంటే మనకి సంఘాలు, స్వయం సహాయక సంఘాలు అని ఉంటాయి కదా, డ్వాక్రా గ్రూప్స్, యూ హ్యావ్ డిఫరెంట్ నేమ్స్. వాళ్ళు ఆల్రెడీ ఒక చిన్న అమౌంట్స్తో సేవింగ్స్ చేసుకోవటం స్టార్ట్ చేసి they are re-rotating that money within themselves. That's the structure what the governments have built up. It's a very beautiful structure. వాళ్ళు ఒక 50 రూపీస్తో స్టార్ట్ చేసుకుని సేవింగ్స్ 20 yearsగా ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మనీ అట్ లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ జీరో ఇంట్రెస్ట్కి గవర్నమెంట్ నుంచి వస్తుంది. దట్స్ అ బెనిఫిట్ వాట్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ విత్ ద ఎస్ఐజి విమెన్. బట్ మా ప్రాజెక్ట్ వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్లో వచ్చేటప్పటికి ఏంటంటే ఐ వాజ్ హైర్డ్ యాజ్ అ వరల్డ్ బ్యాంక్ కన్సల్టెంట్ దేర్ ఇన్ సర్ప్ తెలంగాణ వేర్ అగ్రి వాల్యూ చైన్ డిపార్ట్మెంట్లో ఐ వాజ్ హెడింగ్ వెజిటబుల్ వాల్యూ చైన్ అనమాట. నాకు ఒక 14 మండల్స్ ఆపరేషనల్గా పైలట్ కింద ఇచ్చారు. సో డిఫరెంట్ పైలట్స్ చేసి you need to explore different ideas and pull up certain things and define a value chain ani. Okay. So we had good team there. In fact rural development etla ante team is the biggest strength. I had beautiful team support akkada ivatamu. Aa team members like ee work cheddam ani ante they were excited anamata. ఆ సపోర్ట్ సిస్టమ్ అక్కడ ఉండటం మూలంగా నాకు కొన్ని డిఫరెంట్ మోడల్స్ని ట్రై చేయటము. సో అలాగే మాకు కన్వర్జెన్స్ పాసిబిలిటీ ఉండేది విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సర్ప్ వాజ్ ద నోడల్ ఏజెన్సీ లాగా ఉండి బెనిఫిషరీస్ ఏమో మన ఎస్ఐజి విమెన్ అంటారు. సో డిపార్ట్మెంట్స్లో మనకి ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఏది బెటర్ వీళ్ళకి అనేది డిజైన్ చేయాలి, అంతే. ద రోల్ ఈజ్ సింపుల్.
when I was designing certain schemes, even the departments were favoring. Somebody don't get 2 crores proposal, get 20 crore proposal. సో నాకు చెప్తున్నా కదా భయం ఉండేది, 2 crore ఓకే చేయగలుగుతాను అనే, లేదు సౌమ్ని దిస్ మోడల్ వర్క్స్, యూ గెట్ అప్ 20 crore. దట్స్ ద మోటివేషన్ ఐ గాట్. అంటే ఓకే, when I'm designing some things which the others are not able to do, I'm getting that support systems అనేది. అలాగే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు, మన ఎన్ఆర్ఈజిఎస్ డిపార్ట్మెంట్ సపోర్ట్ చేసేవాళ్ళు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి we used to define the scheme and develop a model. The role is to develop a model with whatever funds what we have in the departments and identify these beneficiaries, connect them and translate into implementation. చాలా ఎక్సైటింగ్ ఉండేది అది. అంటే వాట్ ఐ రియలైజ్ ఆల్సో, లైక్ నేను ల్యాబ్లో రీసెర్చ్లో ICRISATలో ఐ డిడ్ మై రీసెర్చ్ ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్, ట్రాన్స్జెనిక్స్, టిష్యూ కల్చర్, you name it, you have all the molecular biology and all the advanced sciences, because I was always attracted to them. Yes. But when I was doing these kind of works in the rural areas, what my realization was like, our technology నేను ఇక్కడ తీసుకురావాలంటే ఇంకొక జనరేషన్ పడుతుంది. I cannot do in my lifetime. But what best I can do in my lifetime when I am alive and I can see, because what has excited me అనంటే, ఒక చిన్న పైలట్ మోడల్ ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు the beneficiary is most happy. We are able to give them in the form of money or some advancement in their income. చాలా బాగుంటుంది అది, అంటే when it comes from their side. అలాగే ఇంకొక రియలైజేషన్ ఏంటి అని అంటే, ఫార్మర్స్ దే ఆర్ నాట్ ఏబుల్ టు, అంటే వాళ్ళకి ఫార్మింగ్ అనేది ఒక ప్రొఫెషనల్ లాగా చూడట్లేదు. బట్ మీరు అది పెద్ద కన్సర్న్ అండి, వేర్ వీ నీడ్ టు టాక్ మచ్ మోర్ అబౌట్. అంటే చాలామంది నాలాగా మాట్లాడాలి, చెయ్యాలి అనేది నాకు ఎందుకు వచ్చిందంటే, టుడే ఐఎమ్ హ్యావింగ్ ఫుడ్ ఆన్ మై ప్లేట్. ఎందుకు? ఫార్మర్ అక్కడ గ్రో చేస్తున్నారు కాబట్టి మనం తినగలుగుతున్నాం. అంటే మనం ఏ జాబ్ చేసినా ఈ 5 వేళ్ళు నోట్లో వెళ్ళటానికే చేస్తాం, నథింగ్ మోర్ దెన్ దట్. ఏదో ఒకటి మనకు ఫుడ్ మీద ప్లేట్లో ఉంటే, ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ని మనం తినటానికే మనం ఏ జాబ్ చేసినా సరే జీవనభృతి అంటాం. బట్ అక్కడ ఫార్మర్ నెక్స్ట్ జనరేషన్ ఫార్మర్స్ని క్రియేట్ చేయడానికి ఇష్టపడట్లేదు అన్నప్పుడు దేర్ ఇస్ అ ఛాలెంజ్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ, ఛాలెంజ్ ఆఫ్ ఎకానమీ డెవలపింగ్ అండ్ ఛాలెంజ్ ఆఫ్ ఎంటైర్ హెల్త్, న్యూట్రిషన్, వెల్నెస్, యూ నేమ్ ఇట్, యూ హ్యావ్ ఇట్, ఆల్ ద కన్సర్న్స్ విల్ రైజ్. నేను ఎందుకు మీరు ఇట్లా అనుకుంటున్నారు, అరే ఇది ఉంది కదా అది ఉంది కదా అని అంటే, మేడం దీంట్లో ఏముంది, మాకేం కనిపించట్లేదు, ఏదో కష్టకాలంలో చేసుకుంటాము, ప్రాఫిటబిలిటీ లేదు అని. దెన్ ఐ స్టార్టెడ్ అనలైజింగ్ వేర్ ద గ్యాప్స్ ఆర్. The project gave me that opportunity to explore different models. సో అక్కడ గ్యాప్స్ ఐడెంటిఫై చేసుకుని మేము వాల్యూ చైన్ లా క్రియేట్ చేసుకున్నాం. వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ టీమ్ హూ కుడ్ డూ, అంటే మనం చేసిన దాన్ని బట్టి మనం ఇది చెప్తున్నప్పుడు వీ హ్యాడ్ లాట్ ఆఫ్ పియర్స్ హూ వేర్ వర్కింగ్ అరౌండ్ దట్. గ్యాప్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత, ఇది మీ గ్యాప్, ఈ గ్యాప్ని అడ్రస్ చేసుకుంటే మీకు కొంచెం ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది, ఈ గ్యాప్ని ఐడెంటిఫై చేస్తే ఒక 4000 ఐడియాస్ ఉంది. అట్లా మేము వాల్యూ చైన్లో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం అనమాట. దట్ వాస్ ప్రెటీ ఎగ్జైటింగ్ ఫర్ మీ ఆల్సో. అలాగే చిన్నవి ఇప్పుడు సింపుల్, మీరు రెగ్యులర్ అగ్రికల్చర్ నుంచి ఆర్గానిక్, లేకపోతే పెస్టిసైడ్ ఫ్రీ అగ్రికల్చర్, ఆర్ యూ నేమ్ ఇట్ కౌ బేస్డ్ ఫార్మింగ్ అనండి, మీరు ఏదైనా చేయండి, ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్. యాజ్ అ సైంటిస్ట్ ఐ విల్ టెల్ ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ అంటాం. బట్ అది ఫార్మర్ లెవెల్కి వెళ్ళేటప్పుడు మనం అలా చెప్పడం అవ్వదు కాబట్టి వీ బ్రేక్ ఇన్ టు స్టెప్స్ అండ్ డూ ఇట్. చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఫస్ట్ ఇన్పుట్ కాస్ట్ తగ్గుతుంది, పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ మీద పెట్టే కాస్ట్ తగ్గుతుంది. సీడ్ మనకు మంచి టెక్నాలజీ ఇస్తే కనుక, అంటే మంచి యూనివర్సిటీలో ఇప్పుడు ఉన్నాయి ఇవి, అవన్నీ మనకి రైతు దగ్గరికి చేరట్లేదు కదా, దేర్ ఇస్ గ్యాప్ దేర్. చాలా రీసెర్చ్లో మనకు ఉంది, టెక్నాలజీస్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాయి, బట్ ట్రాన్స్లేషన్లో లేదు. ట్రాన్స్లేషన్లో లేనప్పుడు మనకు ఫార్మర్కి కదా మనం బెనిఫిట్ చేయాల్సింది. అది చేయకుండా మనం, అంటే వీఆర్ స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ లాట్ ఆఫ్ ఇది, ఆ ట్రాన్స్లేషన్ గ్యాప్ కనిపించగానే నేను అనుకున్నాను, ఓకే దిస్ ఈజ్ వేర్ ఐ హ్యావ్ టు డూ. అంటే నార్మల్ లేమన్ వచ్చి మాట్లాడేదానికన్నా వెన్ ఐఎమ్ స్పీకింగ్ దేర్ ఇస్ అథెంటిసిటీ వెన్ ఇట్ ఇస్ కమింగ్. సో ఐ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ హియర్ అనేది వేర్ ఐ డిడ్ ఇట్. దెన్ ఐ మేడ్ ష్యూర్ దట్ ఫార్మర్స్కి, ఓకే లీవ్ అబౌట్ ఫార్మర్, వాళ్ళ దే మైట్ నాట్ బీ ఇంట్రెస్టెడ్ టు చేంజ్ ఫ్రమ్ ప్రొడక్షన్ నుంచి, కానీ మనము దాని నుంచి చేంజ్ అవ్వకపోవచ్చు. బట్ నెక్స్ట్ జనరేషన్ అయితే మనము తీసుకురావచ్చు కదా, ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళకి. ఆల్ దే నీడ్ ఈజ్ లైక్ లిటిల్ హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్. ఎడ్యుకేషన్ విమెన్ ఉన్నారు, యూత్ ఉన్నారు, బోత్ ఉన్నారు. అగ్రికల్చర్లో రిలేటెడ్ మనం ఫుడ్ అండ్ ఎంటర్ప్రైజెస్ ఏమైనా చేయగలుగుతామా, వాల్యూ చైన్లో మనం ఈ గ్యాప్ని మనం కొంచెం ఏమైనా అడ్రస్ చేయగలిగితే రైతులకి మనం ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇవ్వచ్చు. అట్లా చేసుకుంటూ వాళ్ళ పిల్లలతోనే చేపిస్తే వీళ్ళు అక్కడే సస్టైన్ అవుతారు. అండ్ ఇట్స్ మోర్ హోలిస్టిక్
ఎకోసిస్టమ్ వాట్ వీ వాంట్ టు బిల్డ్. అలా డిజైన్ అయిన కాన్సెప్టే అగ్రిగర్. అగ్రిగర్ ఏంటి అని అంటే ఫార్మ్ టు హోమ్లో రిలేటెడ్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ని మనం ప్రమోట్ చేస్తాము. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అగ్రి అండ్ ఫుడ్, అది యాజ్ అ కంపెనీ ఇట్ కెన్ ఓన్లీ డూ విత్ అగ్రి అండ్ ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్. విఎం అనే సంస్థ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ కింద వస్తుంది. విమెన్ ఎంపవర్మెంట్లో ఏమవుతుందంటే విమెన్, ఇప్పుడు నేను ఎస్హెచ్జి విమెన్తో చేశా, వాళ్ళు ఓన్లీ అగ్రి ఫుడ్లో లేరు కదా, దే ఆర్ ఇన్ టు అదర్ సెగ్మెంట్స్. బ్యూటీ ఉంటుంది మనకి, లేకపోతే ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉంటాయి. వీ కెన్ ఆల్సో నేమ్ ఇట్ అబౌట్ బ్యాగ్ మేకింగ్, వాళ్ళ దగ్గర హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటుంది, దే హ్యావ్ ద స్కిల్. దాన్ని మనం ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్లో ఫార్మాట్ చేసుకుని, సో వాళ్ళకి ఏం అవసరం పడుతుంది, వీళ్ళందరూ ఏంటి అని అంటే రా మెటీరియల్ రాగా చేస్తున్నారు, దాన్ని మనకి పాలిష్డ్ ఫార్మాట్లో, అంటే యాజ్ అ కన్జ్యూమర్ ఐ నీడ్ అ పాలిష్డ్ ఆర్ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ టు బై. కొంచెం మనం అక్కడ డిఫైన్ చేయాలి రూల్స్, ఎట్లా పడితే అలా చేయటం కాదు, కొంచెం మీరు ఒక పద్ధతిలో ఇది చేస్తేనే ఇది తీసుకుంటాను. సో ఇలాంటి సెగ్మెంట్స్లో మనము ఎప్పుడైతే విమెన్ని ఎంపవర్ చేయగలుగుతామో దెన్ యూ కెన్ బిల్డ్ దట్ ఎకానమీ దేర్. ఇలా ఒక ఆర్గనైజేషన్లో ఎంట్రీ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను అగ్రిగర్ని స్టార్ట్ చేద్దాము అనుకున్నప్పుడు 2017లో ఐ వాజ్ లుకింగ్ ఫర్ ల్యాండ్. ల్యాండ్ అంటే ఏదైనా ఎంటర్ప్రైజ్ చేయాలంటే ఒక ఇండస్ట్రియల్ ల్యాండ్ కావాలి. సో ఐ వాజ్ అప్రోచింగ్ ఆల్ అసోసియేషన్స్. అట్లా నేను ఒక ఉమెన్ అసోసియేషన్లో జాయిన్ అయ్యాను, అలీటా అని. ఆ ఉమెన్ అసోసియేషన్ ద్వారానే నాకు ఆ ల్యాండ్ అలాట్ అయింది. బికాజ్ ఎవ్రీ ఇండస్ట్రియల్ అసోసియేషన్లో 30% అలాట్మెంట్ ఉంటాయి విమెన్ ఆంటర్ప్రినర్స్కి. చాలా మందికి తెలియని కూడా తెలియదు. ఇదే మనకి ఎడ్యుకేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఇవి చదువుతాం కాబట్టి. అదే 30% ఎవ్రీ అసోసియేషన్లో ఉన్నప్పుడు ఫిల్ అవ్వవు అవి. ఫిల్ అవ్వక ఏం చేస్తారంటే జెంట్స్ వాళ్ళకి దొరకడానికి వాళ్ళ వైఫ్ మీద కంపెనీ రిజిస్టర్ చేసుకుని దే విల్ గెట్ దట్ ల్యాండ్ ఆల్సో. సో మోస్ట్ ఆఫ్ ద ఎంటర్ప్రైజెస్ ఎట్లా ఉంటాయి అని అంటే ఓకే మ్యాన్ రన్ చేస్తారు, విమెన్ పేరు మీద ఉంటాయి అన్నమాట. ఇది నాకు మార్చాలని అనిపించింది. సో మేమేంటి అని అంటే విమెన్ యాక్టివ్ ఉన్న వాళ్ళనే మేము విఎంలో మెంబర్స్గా కూడా ఉంటాం అనమాట. అట్లీస్ట్ దే షుడ్ బి ఇన్ ద మేనేజ్మెంట్, దే షుడ్ బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకు లేరు, వాళ్ళకి అలవెన్స్ లేదా, లేకపోతే అవగాహన లేదా, అవగాహన లేకపోతే మనం ఇద్దాం. ఇంట్లో ఒప్పుకోవట్లేదా అని అంటే కుదరదు, అది ఇంట్లో వాళ్ళ పేరు మీదే ఉన్నాయి కాబట్టి. సో ఇట్లా మనకి అసోసియేషన్గా ఫామ్ అయినప్పుడు నేను ఒక అసోసియేషన్ ద్వారా బెనిఫిట్ పొందాను. సో నాకు ఇంకొక అసోసియేషన్ విఎంఎన్ అసోసియేషన్, ఇట్స్ ఫౌండెడ్ బై సమ్వన్ ఎల్స్. అక్కడ వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఐ షుడ్ కాంట్రిబ్యూట్ మై సెల్ఫ్ అని. సో ఐ జాయిన్డ్ ఇన్ 2019 అండ్ విఎం. అక్కడ నుంచి నాకు మిషన్ ఏంటి అని అంటే ఎస్హెచ్జి విమెన్, ఈ రూరల్ విమెన్ని మంచి ఆంటర్ప్రినర్స్ లాగా క్రియేట్ చేయాలి అనేది. సో ఐఎమ్ స్టిల్ క్యారింగ్ ఆన్ విత్ దట్ ప్యాషన్ ఓన్లీ. ఎందుకు మళ్ళీ విమెన్ రిలేటెడ్ ఎందుకు చేస్తాను అని అంటే విమెన్ యాజ్ ఇప్పుడు మాకు ఇంట్లో మేము డిసైడ్ చేస్తాం ఏం వండాలి అనేది. సో ఫుడ్ ఈజ్ డిసైడెడ్ బై అస్. ఓకే, మనం హెల్తీగా ఉండి మనకు అవేర్నెస్ ఉంటే ద ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ బీయింగ్ స్ట్రాంగ్. సో అందుకే నేను విమెన్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాను. విమెన్లో కూడా మళ్ళీ ఫుడ్ అగ్రి ఎందుకు పెడతానంటే బికాజ్ నేను ఫార్మర్ని అడ్రస్ చేయాలి అక్కడ. ఈ రోజున నాకుంది ఫుడ్, మా పిల్లలకి ఉంటుంది ఫుడ్, బట్ ముందు తరాలకి వీ మైట్ నాట్ హ్యావ్ ఫుడ్. ఎందుకు అందరూ వదిలేసేసి అది రియల్ ఎస్టేట్ దీనికి వెళ్ళిపోతుంది. ఫార్మింగ్ అగ్రికల్చరే మనకు రూరల్ ఎకానమీకి వాళ్ళ ఇండియాకి స్ట్రాంగ్ ఉంది. వై ఇప్పుడు గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు, చాలామంది ఇన్వైట్ చేస్తున్నారు అగ్రి అండ్ ఫుడ్లోకి రండి అని. చాలా వెసులుబాట్లు ఉన్నాయి, పీపుల్ ఆర్ నాట్ బీన్ అవేర్. సో ఈ గ్యాప్ని అడ్రస్ చేయడానికి నేను ఈ రెండు ఆర్గనైజేషన్ని పెట్టుకున్నాను. బోత్ ఆర్ రన్నింగ్ యాజ్ అ సోషల్ వెంచర్స్ టుడే. అండ్ వాట్ వీమార్ట్ ఈజ్ వన్ మోర్ ఫ్రాగ్మెంట్, ఇట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. వీళ్ళందరికీ మార్కెట్ అయితే చూపించాలి కదా, రేపొద్దు నేను వీళ్ళందరూ ఎవాల్వ్ అవుతారు ఆంటర్ప్రినర్స్గా, మార్కెట్ చూపించాలి. సో వీ బిల్ట్ అ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ దట్ ఈస్ స్టిల్ అండర్, ఇంకా ఫస్ట్ ఫ్యూ పైలట్స్లో ఉన్నాం మేము. డిఫరెంట్ వేరియేషన్స్, ఓన్లీ స్టోర్ పెట్టాలా, లేకపోతే విత్ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ పెట్టాలా, లేకపోతే చిన్న కెఫే లాగా పెట్టి ఈ స్టోర్స్ని పెట్టాలా. సో వీఆర్ స్టిల్ వర్కింగ్ ఆన్ ద మోడల్స్. ఇవన్నీ చేస్తున్న క్రమంలో లైక్ మీరు అనుకున్నారు ఏం స్టార్ట్ చేయాలి, వి అగ్రిగర్, వి మ్యాటర్, లైక్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ దాకా తీసుకొని వచ్చారు, లైక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఇవి మీరు చేస్తున్న టైంలో మీరు వేరే ఫార్మర్స్ దగ్గరికి లేదా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారమ్మా? ఎట్లాంటి ఛాలెంజ్? ఇది చేద్దామని అయితే అనుకోలేదు వినిల్, లెట్ మీ బి వెరీ ఫ్రాంక్. ఏది ఆపర్చునిటీ ఎక్కడ గ్యాప్ ఉందో నేను అలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాను. ఛాలెంజెస్ అని అంటారా, ఛాలెంజెస్ ఉంటాయి. ఎందుకనంటే ఇప్పుడు నేను గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసినప్పుడు నాకు చాలా ఆపర్చునిటీ ఉంది, బట్ అక్కడ రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. యూ కెనాట్ డూ ఇట్ విత్ యువర్ ఫ్రీడమ్.
సో నాకు కొంచెం సఫకేటింగ్ అనిపించింది అక్కడ, ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి నా ఫ్రీడమ్తో, నాకు పెళ్ళైన తర్వాత కూడా నాకు ఆ ఫ్రీడమ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ జాబ్ చేస్తున్నప్పుడు ఆ ఫ్రీడమ్ లేకపోయేసరికి, అంటే నాకు చాలా ఐడియాస్ డిఫరెంట్, ఇప్పుడు వాట్ ఎవర్ ఐ కేమ్ అవుట్ అండ్ డిడ్ ఇట్, ఇవన్నీ నేను అక్కడ ఉండి కూడా చేసేదాన్ని. బట్ నాకు ఆ ఫ్రీడమ్ లేకుండే. డిఫైన్డ్ ఉంటుంది కదా బడ్జెట్ కానీ, లేకపోతే వాళ్ళ అనుకున్న విధానంలో వాళ్ళ రూల్స్ ప్రకారం కొంచెం నాకు అక్కడ అనిపించింది. సో దెన్ ఐ థాట్ ఓకే, నో, ఐ విల్ నాట్ ఫిట్ ఫర్ దిస్, ఐ కేమ్ అవుట్. ఛాలెంజెస్ అనేటప్పటికి ఫండింగ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ ఉంటుంది, బికాజ్ ఇక్కడ మా డబ్బులు, మా పర్సనల్ డబ్బులు, లేకపోతే వీ నీడ్ టు రేజ్ ఫండ్స్. దిస్ ఇస్ వన్ ఛాలెంజ్ వాట్ వీఆర్ ఫేసింగ్ టుడే ఆర్ దెన్ ఆర్ ఎనీ టైమ్ ఫ్యూచర్ ఆల్సో, బికాస్ ద మూమెంట్ మీరు గ్రో అవుతున్న కొద్దీ యువర్ ఛాలెంజ్ ఇంక్రీజెస్. వెన్ యూర్ స్టార్టింగ్ 1 lakh ఛాలెంజ్ ఉంటుంది, గ్రో అవుతున్న కొద్దీ 5 lakh అవుతుంది, 5 crore అవుతుంది, 50 crore అవుతుంది. ద ఛాలెంజ్ ఇస్ సేమ్. సో వీఆర్ నౌ కమింగ్ ఇన్ టు సిఎస్ఆర్, వీఆర్ ఆల్సో ఆస్కింగ్ ఫర్ సిఎస్ఆర్ ఫండ్స్. ఎందుకు అని అంటే టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. ఇప్పుడు మా దగ్గర ఉన్న ఫండ్స్తో వీఆర్ ఏబుల్ టు రీచ్ అవుట్ టు 100,000, 5,000. మీరు దాన్ని పెట్టుకోవాలంటే అది రెవెన్యూ జనరేట్ చేసుకునే స్టెప్లు. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నేర్పించడానికి ఎవరు పే చేయరు. దో అగ్రిగర్లో మేము ఏం చేసామంటే పెయిడ్ మోడల్స్ పెట్టాం, ప్రైవేట్ లిమిటెడ్లో పెయిడ్ మోడల్స్ పెట్టాము. ఫ్యూ విల్ కమ్, బట్ దే వాంట్ ఫర్ ఫ్రీ అంటారు. ఫ్రీ ఇస్తే మేము నేర్చుకుంటాము అని అంటారు. సో నేను ఫ్రీ ఇవ్వలేను కదా, బికాస్ ఇట్స్ అ కాస్ట్ టు మీ. ఐదర్ గవర్నమెంట్ షుడ్ పే ఆర్ సమ్ ఏజెన్సీ షుడ్ పే ఆర్ సమ్మన్, అట్లీస్ట్ నా పాకెట్ నుంచైనా నేను పెట్టాలి. పెట్టగలనంతే పెట్టగలుగుతాం. But we want to do it in masses. Challenging would be that. The other challenge, what is like team retention. Idantha any organization ki untundi. Challenges kanna nenu etla anante when I wanted to start an enterprise or when I went for bank loan ankondi, the biggest challenge was like women ga ivatledu. Naku it was a very shocking fact. Are I have a PhD, I have related experience. అయినా సరే ద బ్యాంకర్ కేమ్ టు మై హౌస్ అండ్ డిడ్ అ 45-minute ఇంటర్వ్యూ. ఎందుకు మీరు మీ హస్బెండ్ మీ కంపెనీలో లేరు? సో దే యాంటిసిపేట్ సర్టన్ థింగ్స్ విచ్ ఇస్ నాట్ ద రియలిస్టిక్. సి మై హస్బెండ్ హ్యాస్ అదర్ కంపెనీస్, ఈజ్ నాట్ రిలేటెడ్ టు అగ్రికల్చర్. మా ఫాదర్ని నేను కలిపి ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకున్నప్పుడు మీ హస్బెండ్ ఎందుకు లేరు? ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. వై షుడ్ ఐ ఆల్వేస్ హ్యావ్ ఎ హస్బెండ్? మీకు ఇందాక అర్థమైంది కదా, హస్బెండ్స్ ఉంటేనే అది ఎంటర్ప్రైజ్ ముందుకు వెళ్తుంది అనే. This did not click me. Oh, this is something which I need to talk. Women individualగా అంటే when they are able to show their capabilities, వాళ్ళు ఒక ఫ్రంట్ అంటే మేము ముందుకు వస్తాము అని. గవర్నమెంట్ ఈజ్ ఆఫరింగ్ సో మెనీ థింగ్స్. విమెన్ ఎంపవర్మెంట్ మాట్లాడుతున్నారు, ఫండింగ్ స్కీమ్స్ ఇస్తున్నాం అంటున్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియలిస్టిక్ ఇట్ ఈస్ నాట్ దేర్. దే ఆల్వేస్ సే ఓకే హూ ఇస్ ద. దెన్ ఐ టోల్డ్, ఇట్లా అడుగుతున్నారు, సిగ్నేచర్ కావాలంటే నన్ను షూరిటీ అడుగుతున్నారు తెలుసా నిన్ను అన్నారు. ఆబ్వియస్లీ కదా. సో నువ్వు కంపెనీలో లేవు, కంపెనీలో లేకపోయినా నీ హస్బెండ్ సంతకం కావాలి అని అంటే షూరిటీ అడుగుతున్నారు. దే ఆర్ నాట్ బిలీవింగ్ ఇన్ యూ అని ఛాలెంజ్ చేశారు మా హస్బెండ్. దెన్ ఐ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్. ఐ సెడ్, ఐ టోల్డ్ బ్యాంకర్ ఆల్సో వేర్ ఇట్ ఈస్ రిటర్న్ దట్ యూ కెనాట్ ఫండ్ అ పర్సన్. ఓకే లేదు, అక్కడ హస్బెండ్ కంపల్సరీ సిగ్నేచర్ ఉండాలి అని ఎక్కడ రాసి ఉంటే చెప్పండి, నేను పెట్టిస్తాను అన్న. దే డోంట్ హ్యాడ్ అన్ ఆన్సర్. దే డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్. ఇట్స్ ఓన్లీ అని అంటే విమెన్ ఆర్ నాట్ వాయిసింగ్ అవుట్. ఇట్స్ జస్ట్ బికాజ్ అంటే యాక్సెప్టబిలిటీ మనకి ఏంటి అంటే మన మీద మనకి నమ్మకం ఉంటే వీ కెన్ ఫైట్ త్రూ. అండ్ వాళ్ళు కూడా అదే అన్నారు, మ్యామ్ మీతో మాకు తెలుసు మీరు ఇవన్నీ రేస్ చేస్తారని తెలుసు, వీ హ్యావ్ గాన్ త్రూ బికాజ్ వీ హ్యావ్ స్పోకెన్ టు యూ కదా. ఏంటి అని అంటే ఇట్స్ నాట్ డిఫైన్డ్ బట్ యూజువలీ ఇట్ హ్యాపెన్స్. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, సో షూరిటీ కింద వస్తుంది, అంటే ఇట్స్ సెకండ్ సిగ్నేచర్. నేను ఒకటే అడిగాను వాళ్ళని, అదే హస్బెండ్ ఒకవేళ లోన్ తీసుకునేలా ఉంటే వైఫ్ సిగ్నేచర్ అడిగారు కదా. నేను అదే అంటాను. మరి ఇంట్లో లోన్స్ తీసుకుంటారండి, లోన్ తీసుకోకుండా ఎవరు ఉంటాం, రైట్? ఇంటి మీద లోన్ తీసుకుంటున్నారు అన్నప్పుడు నన్ను ఏం అడగలేదు కదా మీరు అన్నాను. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ కన్సర్న్. ఏంటి అని అంటే వెన్ యూఆర్ గివింగ్ ఎ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ ఈక్వల్. వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ ఈక్వల్. బట్ హస్బెండ్ తీసుకుంటున్నప్పుడు వైఫ్ని అడగరు, బట్ వైఫ్కి ఏదైనా లోన్కి వెళ్తున్నప్పుడు హస్బెండ్ సంతకం ఎందుకు అడుగుతున్నారు? సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు స్పీక్ లౌడ్ అండ్ వీ వాంట్ టు రేజ్ ఇట్ టు ద కోర్. ఎందుకనంటే గవర్నమెంట్ ఈజ్ అండర్ పర్సెప్షన్. మేము అనౌన్స్ చేస్తున్నాము విమెన్ స్కీమ్కి, విమెన్ ఆంటర్ప్రినర్స్ని ప్రమోట్ చేయడానికి, సో వాళ్ళకి ఇచ్చేస్తారని. బ్యాంకర్స్ ఆర్ నాట్ లైక్ దట్. సో ఐ హ్యాడ్ టు గో త్రూ దిస్ ఛాలెంజ్. బట్ ఏంటి అంటే కొంచెం డిలే అవుతుంది ప్రాజెక్ట్. సో ఆ ప్రాజెక్ట్లో మనకి ఏంటి అనుకున్న టైమ్ లైన్స్లో డిలే అవుతుంటే ఇట్స్ అ కాస్ట్ ఫర్ అన్ ఆంటర్ప్రినర్. సో దట్ నో బడీ కౌంట్స్. కాస్ట్ ఎట్లా అయిపోతుంది అంటే ఇట్ రెప్లికేట్స్, మల్టిప్లైజ్ అండ్
ఆబ్వియస్లీ ఇట్ హిట్స్ యువర్ పాకెట్ ఇన్ వన్ ఆర్ ది అదర్ ఫార్మాట్. సో ఇక్కడ నాకు ఏంటంటే నేను లోన్ తీసుకోవడానికి కూడా, లోన్కి వెళ్ళటానికి కూడా కారణం ఏంటి అని అంటే, ఇప్పుడు నేను ప్రమోట్ చేస్తున్నా విమెన్ అందరికీ, అరే రండి మీరు పెట్టుకోండి, గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుంది, సో ఇది వస్తుంది అని. నాకు ఈ ఛాలెంజ్ దాంట్లోకి వెళ్తేనే కదా తెలిసింది, లేకపోతేనేముంది. అవును. సో నాకే ఛాలెంజ్ ఉన్నప్పుడు నేను ప్రమోట్ చేసే విమెన్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ అట్లీస్ట్ లైక్ మీ, దే డోంట్ హ్యావ్ వాయిస్ లైక్ మీ. సో ఐ హ్యావ్ టు స్పీక్ ఇట్ లౌడ్ అండ్ మేక్ ఇట్ వెరీ వైబుల్ ఫర్ దెమ్ టు ఇన్వైట్. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా పెట్టుకుని అసోసియేషన్లో వీ డూ దోస్ యాక్టివిటీస్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఏంటి అని అంటే ఎంపవరింగ్ దిస్ విమెన్ ఫస్ట్. అరే మీరు అడగచ్చు, బ్యాంకర్తో మీరు స్ట్రాంగ్గా మాట్లాడితే యూ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ లెవరేజ్. మాట్లాడకపోతే ఉండదు. మాట్లాడకపోవడం తప్పు మనదా వాళ్ళదా? మనది. అండ్ వాట్ వాస్ ద ఆన్సర్ దట్ ది బ్యాంకర్స్ హావ్ గివెన్ మ్యామ్? దే డి నాట్, అడిగినప్పుడు వాళ్ళకి ఆన్సర్ లేకుండే సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్ మ్యామ్, వీ కెనాట్ ప్రొవైడ్, మాకు తెలుసు మీరు ఇలా అడుగుతారని. దే గేవ్ మీ లోన్, దే గేవ్ మీ వితౌట్ షూరిటీ. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సక్సెస్ స్టోరీ అంట నేను. ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ ద అమౌంట్, గోయింగ్ త్రూ దట్ ప్రాసెస్ అండ్ అడ్రస్సింగ్ దట్. జస్ట్ బికాస్ నాకు ఈ కన్సర్న్ ఉంటుంది, ఇది ఉంది అని నేను ఆ ప్రాసెస్లో వెళ్ళాను కాబట్టి నాకు అర్థమైంది కాబట్టి నేను రేస్ చేయగలిగా. నా ఎలిజిబిలిటీ ఏంటి అనేది నాకు తెలుసుకుని, ఇప్పుడు ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ అవర్ ఎలిజిబిలిటీ and then we need to take it forward. Unless until manaki అంటే lot of education is needed for the women also. మనకి ఏంటి ఎలిజిబిలిటీ, ఓకే దానికి కావాల్సి బ్యాంకర్ ఆల్వేస్ మీకేం ఊరికనే పిలిచైతే ఇవ్వరండి, ఈవెన్ ఫర్ అ మ్యాన్ ఆర్ అ విమెన్. నేను అందుకని విమెన్ ఎంటర్ప్రినర్స్ని సెపరేట్గా చూడొద్దండి అని అంటాను. విమెన్ ఎంటర్ప్రినర్స్ సెపరేట్గా చూడటం ఎందుకంటే ఎంటర్ప్రైజ్ ఎవరికైనా ఒకటే, సేమ్ ఛాలెంజెస్ ఉంటాయి, సేమ్ ఇష్యూస్ ఉంటాయి, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ విమెన్కి వచ్చేటప్పటికి ఏంటి అని అంటే చాలా మంది ఇలా పక్కకు చూస్తారు. ఓకే విమెన్ ఆంటర్ప్రినర్ సెపరేట్గా, అదేదో పెద్ద క్రెడిట్ అనుకుంటారు. నో, ఎంటర్ప్రినర్ అనండి, నాకు విమెన్ ఆంటర్ప్రినర్ వద్దు అంట. అన్లెస్ అంటిల్ దేర్ ఈస్ అ స్పెసిఫిక్ అడ్వాంటేజ్ వాట్ వీఆర్ గెటింగ్, డోంట్ ట్రీట్ అస్ యాజ్ అ విమెన్ ఆంటర్ప్రినర్. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో అడ్వాంటేజ్ ఎందుకు, దే వాంట్ టు డూ 30% ఎందుకు పెడుతున్నారు, 30% ఫీల్ అవ్వగానే ఇవ్వరు మళ్ళీ, అది కూడా ఉంటుంది, అది కూడా ఒక ఛాలెంజే. సో దే డోంట్ సీ ఓకే ఇంకెక్కువ మంది ఉన్నారంటే 30% స్లాట్ అయిపోయింది మేడం, మళ్ళీ నెక్స్ట్ అసోసియేషన్ అంటారు. ఎందుకు? బికాస్ దీస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ. ఎక్కువ మంది కూడా లేరు ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మనకి ఇప్పుడు కరెంట్ జనరేషన్లో వీఆర్ టాకింగ్ అబౌట్ మోర్ ఆఫ్ ఆంటర్ప్రినర్షిప్. మేము స్టార్ట్ చేసే 10 years అయిపోయింది. మాకన్నా ముందు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది, ఇప్పుడు ఎందుకంటే ఎంటర్ప్రినర్ అవ్వటం చాలా ఫ్లెక్సిబుల్ ఉంది. ఇప్పుడు నాకు ఈవెన్ ఇఫ్ విత్ మై ఎడ్యుకేషన్, విత్ మై ఫ్యామిలీ, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ ఫ్లెక్సిబుల్, ఇట్ ఈస్ ఆంటర్ప్రినర్షిప్ అంట. ఎందుకు? ఐ డోంట్ హ్యావ్ టు స్వైప్ at 9 o'clock. ఓకే, ఐ కెన్ స్టిల్ ఫీడ్ మై ఫ్యామిలీ, టేక్ ఎవ్రీ వన్ టు colleges or schools or everything, and then start my work at my own pace. Flexibility. But we work in the early hours, we work in the late nights, that is additional work ఉంటుంది. సో అది ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ వస్తున్నప్పుడు you have to perform. There's no, it's not negotiable factor there. You perform at your own timings, అంతే, అదొక్క ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. బట్ బియాండ్ దిస్ ఆల్సో ఫండ్ ఒకటే కాదు మనకేంటి అని అంటే, మనము ఇండివిజువల్గా మనం స్కిల్ని, అడ్వాంటేజ్ని, ఓకే మూవ్మెంట్ ఇన్ ద సొసైటీ, నెట్వర్కింగ్, విమెన్ డోంట్ కమ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ వన్ థింగ్ వేర్ వీ వాంట్ టు డూ ఇట్. ఎందుకనంటే చాలామంది నడిచిపోతుంది. మాకు స్పెసిఫిక్గా ఏంటి అంటే, ఉమెన్ అసోసియేషన్లో మెంబర్స్ కూడా ఏంటి అంటే, మా ప్రోడక్ట్ చాలా బాగుందండి, మేము ఇంతవరకే చేస్తాం. అరే మీ ప్రోడక్ట్ చాలా బాగుందండి, స్కేలప్ ప్లాన్ చేయండి అంటాను. లేదు మేము హ్యాపీగా ఉన్నాం, కంఫర్టబుల్ అని. కంఫర్ట్ జోన్ డిఫైన్ చేసుకుంటున్నారు. ఆంటర్ప్రినర్షిప్ హ్యాస్ బికమ్ లైక్ అ వెరీ ఫ్యాన్సీ థింగ్. అరే నేను ఉన్నాను, నా ప్రోడక్ట్ బాగుంది, నాకు పేరుంది, ఇంతవరకు. నో, వై డోంట్ యూ కంపీట్ విత్ ది అదర్ జెండర్ అండ్ గో ఇన్ టు మల్టీ-క్రోర్ కంపెనీ, టాక్ అబౌట్ ఐపీఓస్, టాక్ అబౌట్ స్కేలప్. సో ఇప్పుడు మేము అసోసియేషన్లో వీఆర్ టాకింగ్ అబౌట్ ఓకే స్కేలప్ ప్లాన్స్ ఏంటి, స్టార్ట్ చేయాలంటే ఎట్లా మెంటర్షిప్ కావాలి, స్కేల్ చేయాలంటే ఎలా మెంటర్షిప్ కావాలి. సో వీఆర్ ప్లానింగ్ ఆల్ దోస్ మాడ్యూల్స్. ఇప్పుడు ఏంటి అంటే, విమెన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్ అందరూ ఒక స్టేజ్లో వస్తారు, కొత్త వాళ్ళని ఒక స్టేజ్లో తీసుకెళ్ళి వీ వాంట్ టు గైడ్ దట్. సో ఇప్పుడు ఈ 10 years జర్నీ జరిగింది కదా మ్యామ్, స్టార్టింగ్ ఫ్రమ్ విఎం దగ్గర నుంచి చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా. సో ఓవరాల్ ఈ 10 years జర్నీలో ఎంతమంది బెనిఫిషరీస్ అంటూ ఉన్నారు మ్యామ్ ఫ్రమ్ దిస్? ఫార్మర్స్ రిలేటెడ్ వచ్చేటప్పటికి ఏమవుతుంది అనమాట, ఆల్మోస్ట్ 50,000-60,000 వరకు వెళ్ళామండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ కమ్ అండ్ విజిట్ అవర్ ఫెసిలిటీ. దాని తర్వాత దే ఇంప్లిమెంట్ దేర్ ఓన్ మోడల్స్. ఉమెన్ ఆర్గనైజేషన్లో కూడా ఏంటి అని అంటే, వీ రీచ్ అవుట్ టు కమ్యూనిటీస్, వీ రీచ్ అవుట్ టు పీపుల్, వీ డూ అంటే ఈవెంట్స్ చేస్తాము,
మొన్న ఎంపవర్ ఈవెంట్ అని చేసాం. వీ అనౌన్స్ రీసెంట్లీ ఎట్లా అంటే ఒక నేషనల్ ఈవెంట్గా లైక్ యూఆర్ డూయింగ్ సిఎస్ఆర్ సమ్మిట్, వీఆర్ ఆల్సో ఎంపవర్ అని, ఎంపవర్ అని ఉంటుంది ద లోగో ఇట్స్. అది మొన్న మార్చ్లో లాంచ్ చేసాం మేము. ఇట్స్ గోయింగ్ టు బి నేషనల్ ఈవెంట్ ఫర్ ఆల్ విమెన్. ఎందుకంటే ఇది ఒక నేషనల్ ప్లాట్ఫామ్గా క్రియేట్ చేసుకుని విమెన్ ఏమవుతుంది అంటే దే ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ అసోసియేషన్స్. ఓకే, హండ్రెడ్స్ ఆఫ్ అసోసియేషన్స్ ఇండివిజువల్గా వాళ్ళు చేస్తున్నారు. ఈ ఎంపవర్ ప్లాట్ఫామ్లో మేమేం చేస్తున్నామనంటే వీ ఇన్వైట్ పీపుల్ ఫ్రమ్ ఆల్ అసోసియేషన్స్. వీ ఇన్ఫ్యాక్ట్ వీ హ్యావ్ గాన్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ టు అ కన్సార్షియం ఆఫ్ అసోసియేషన్. ఇన్ఫ్యాక్ట్ 65 అసోసియేషన్స్ పాన్ ఇండియాలో మేము మెంబర్షిప్ లాగా జాయిన్ అవుతాం. ఎందుకంటే నెట్వర్కింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మీ ప్రోడక్ట్కి స్కేలప్ అని అంటే మీ ప్రోడక్ట్ ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో అమ్ముతుంది అని అంటే one consumer is buying. The same consumer might be available in Tamil Nadu. The same consumer might be available in any other state, any other country too. When a consumer అంటే మనకు ఒక బయర్ ఉన్నారు అని అంటే ప్రోడక్ట్ అక్కడ దాకా వెళ్ళలేకపోవటం మన లిమిటేషన్. ఈ లిమిటేషన్స్ని బ్రేక్ చేసుకుని సో వీ వాంట్, మాకు బ్రాండ్ కూడా వీమార్ట్ గ్లోబల్ అని పెట్టడం కూడా ఏంటి అని అంటే రీచింగ్ దిస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ టు గ్లోబల్ మార్కెట్స్, వెదర్ త్రూ ఈ-కామర్స్, వెదర్ త్రూ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్, వెదర్ త్రూ ఫ్రాంచైజీ స్టోర్స్ ఆర్ వెదర్ త్రూ ఎనీ కైండ్ ఆఫ్ పార్ట్నర్షిప్ అసోసియేషన్స్ విత్ అదర్ స్టోర్స్. సో ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఎలా అంటే స్టోర్ ఇన్ స్టోర్ మోడల్లో కూడా ఉంటాయి మనకి కొన్ని. ఇప్పుడు రత్నదీప్లో ఉన్నాయి. రత్నదీప్లో ఒక బ్రాండ్ పెట్టాలంటే కష్టం. స్టోర్ ఇన్ స్టోర్ మోడల్ కింద ప్రపోజ్ చేద్దామని. సో వాళ్ళు ఒక సెపరేట్ విమెన్ ఆంటర్ప్రినర్స్ ప్రొడక్ట్స్ లాగా వీఆర్ స్టిల్ అండర్ ప్రపోజల్ స్టేజెస్ వేర్ వాళ్ళకి ఒక స్పెసిఫిక్ ఓన్లీ విమెన్ ఆంటర్ప్రినర్స్ మేడ్ ప్రోడక్ట్స్ కింద సెపరేట్ రికగ్నిషన్ ఇచ్చి, బికాజ్ ఎందుకనంటే వెన్ అ ఉమెన్ ఈస్ కమింగ్ ఫార్వర్డ్ సొసైటీ స్టిల్ supporting that. We want to take that fragment. Beyond this ఏంటి అంటే బట్ ద ప్రోడక్ట్ షుడ్ నాట్ బి అండర్ క్వాలిటీ. అది మేము ఎన్ష్యూర్ చేయాలి ఇక్కడ. సో దట్ ఈస్ అ ఛాలెంజ్ టుడే ఫర్ అస్. ఎందుకు క్వాలిటీ ప్రోడక్ట్ కాకుండా నేను చేశాను అని పచ్చడి వితౌట్ లేబుల్, వితౌట్ ఎక్స్పైరీ డేట్ లేకుండా ఉంటే నేను అమ్మనది. బికాస్ ఐ హ్యావ్ టు టీచ్ దీస్ ఆంటర్ప్రినర్స్. దట్ ఈస్ ద కరెంట్ ఛాలెంజ్ వాట్ వీఆర్ ఫేసింగ్. మా పచ్చళ్ళు చాలా బాగున్నాయండి, వీ హ్యావ్ సేల్ అండి, మాకు ఎప్పుడు స్టోర్స్ ఎక్కడ స్టాల్లో పెట్టినా కొనుక్కుంటున్నారు అని అంటే వాళ్ళు మిమ్మల్ని చూసి కొంటారు. బట్ వెన్ యూ పుట్ ఇన్ టు మార్కెట్ యూ నీడ్ టు కంప్లై విత్ ఆల్ ద లైసెన్సెస్, సర్టిఫికేషన్స్. ఈ అవేర్నెస్లో ప్రస్తుతం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలామందికి పచ్చడి అమ్ముడుపోవటం కాదు, అక్కడ పచ్చడి బాగా అమ్ముడిపోయి అది ఎక్కడో చోటకి వెళ్ళాలి. ఆ ఆస్పిరేషన్ని కొంచెం ఆ విజువలైజేషన్ కూడా అందరికీ లేదు. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్ని ఊర్లలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు మేము సర్క్యులర్ ఎకానమీ కూడా అక్కడే చేద్దామని ప్లానింగ్లో ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు వీమార్ట్ లాగానే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు మన షీ మార్ట్స్ అని స్టార్ట్ చేశారు. సో ఎస్హెచ్జి విమెన్ అందరికీ కొంచెం ఫండ్ ఇస్తున్నారు టు స్టార్ట్ స్టోర్స్. సో ఎట్లా లింక్ చేయాలి, సో ప్రపోజల్స్ ఎలా రాయాలి. అండ్ బీయింగ్ ఇంకో ఛాలెంజ్ ఏంటి అంటే ప్రైవేట్ పార్ట్నర్ అయినప్పుడు గవర్నమెంట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ అవర్ ప్రపోజల్స్ ఆల్సో. అది కూడా ఒక ఛాలెంజే. సో మళ్ళీ ఎక్కడ ఏంటంటే ఓకే ఏ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఓకే మీ తరపున మీ దగ్గర ఉన్న ఆర్గనైజేషన్ మీరు వర్క్ చేస్తున్న విమెన్తో ఒక స్టోర్ పెట్టించండి, దానికి ఏమైనా సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాం. ఎందుకంటే డిజైనింగ్ దట్ స్టోర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ కాన్సెప్ట్. ఎందుకంటే అదొక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకోవాలి. సో వీ హ్యావ్ ఓపెన్ నియర్ మా ఇన్ హౌస్ స్టోర్ లాగా ఒకటి మాదాపూర్లో మా ఆఫీస్ కింద పెట్టాము. జస్ట్ మోడల్ కింద పెట్టామన్నమాట. వేర్ పీపుల్ క్యాన్ జస్ట్ వాక్ ఇన్ అండర్స్టాండ్ హౌ ద స్టోర్ రన్స్. అంటే చిన్న స్పేస్లో, ఇంత చిన్న స్పేస్లో కూడా ఒక స్టోర్ ఎట్లా రన్ చేయొచ్చు. ఇంటి దగ్గర లేకపోతే ఊర్లలో చిన్న స్పేస్లు ఉంటాయి. అక్కడ మనం ఆ మ్యానుఫ్యాక్చరర్స్ని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళని ప్రాపర్గా లైసెన్సింగ్ కానీ లేకపోతే ప్రాపర్ ఒక కమ్యూనిటీ బేస్డ్ ఎంటర్ప్రైజ్ లాగా ఎస్టాబ్లిష్ చేసుకుని దాంట్లో ఒక 2 ఉమెన్తో ఈ స్టోర్ రన్ చేయించాలి. 4 వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకో 4 ప్యాక్ చేస్తూ ఉంటారు, ఒక 2 స్టోర్ రన్ చేస్తూ ఉంటారు. సో ఇది ఎందుకంటే ఒక కమ్యూనిటీ యాక్టివిటీ లాగా అయిపోవాలి. ఫర్ దెమ్ ఏంటి అని అంటే నాకు ఎవరు వచ్చి కొంటారు, మేము పెడతాము మీరు కొనుక్కుంటారా అంటారు. మీరు ఫుడ్ తింటున్నారు కదా, దాంట్లోంచే కదా మీరు చేసుకునేవి. మీరు అంటే వెన్ వీ డూ ఇట్ యాజ్ ప్రొడక్షన్లో మనం ఉన్నప్పుడు వీ అండర్స్టాండ్ అది ఎంత బాగా చేస్తున్నాము, ఎంత బాగా ప్యాక్ చేస్తున్నాము అనేది. సో మనం తినాలి అనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేస్తాం. సో అదే కాన్షియస్తో అందరు కన్జ్యూమర్స్కి మనం చేయాలి. సో మీరు ఆ ప్రోడక్ట్ని కొనుక్కునేటట్లు మీరు చేసుకోండి చాలు. వీ డోంట్ వాంట్ మచ్ మోర్. మీరు ఆ ప్రోడక్ట్ కొనాలంటే ఎట్లా కావాలి, ఒక నీట్ ప్యాకేజింగ్ కావాలి. సో ప్యాకేజింగ్కి దానికి ఒక ట్రైనింగ్ ఉంటుంది. సో దానికి ఒక బ్రాండ్ పేరు కావాలి. మీరు ఇప్పుడు కోల్గేట్, పెప్సోడెంట్ ఎందుకు చేస్తున్నారు, ఇట్స్ అ బ్రాండ్ లాగా ఫామ్ అయినాయి. సో మీరు ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. మీ పేరు ఇప్పుడు వినిల్ ఉన్నారు, లేకపోతే సిఎస్ఆర్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు సౌమ్ని ఉంది, సౌమ్ని అప్పడాలు లేకపోతే. సో ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అంటే వి ఓన్ దట్ బ్రాండ్. ఇప్పుడు మాది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ బ్రాండ్ ఉంటుంది. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్ని వీ టీచ్ డ్యూరింగ్ అవర్ సెషన్స్.
ఇక్కడ ఇంకొక విషయం, ఇంకొక ఛాలెంజ్ ఏమవుతుంది అని అంటే విమెన్కి కూడా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ దే ఆర్ గివింగ్ ఆన్ గవర్నమెంట్ సైడ్. వాళ్ళకి ఆస్పిరేషన్ టు ఆంటర్ప్రినర్షిప్ అంత దే ఆర్ నాట్ దేర్. గవర్నమెంట్ సపోర్ట్ చేసినంతవరకు మేము చేస్తాము అని అంటారు, బట్ బియాండ్ వెళ్ళాలి. దాంట్లో ఉంటారండి, ఐడెంటిఫై చేయాలి మనం. ఈ ఐడెంటిఫికేషన్ వీ మైట్ టేక్ సమ్ ఎఫర్ట్స్ ఫర్ దట్. వాళ్ళలో ఎవరికి ఆ పెద్ద ఆస్పిరేషన్ ఉంది టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. ఒక విలేజ్లో మీరు ఆ ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేస్తున్నారు, ఫైన్. బట్ విలేజ్ నుంచి మీరు టౌన్కి వద్దాం అనుకుంటున్నారా, సిటీకి వద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఆ మల్టీనేషనల్ కంపెనీ చేద్దాం అనుకుంటున్నారా? ఈ ఫ్రాగ్మెంట్ని మనం క్రియేట్ చేయగలగాలి. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది మనకి ఇప్పుడు. ఎందుకనంటే చదువుకున్న వాళ్ళలో 10 మంది ఒకేలాగా చదువుకోరు. ఒకళ్ళకే మాలాగా ఉండాలి, మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు ఉంటారు, మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళ నుంచి మేము మళ్ళీ ఇన్స్పైర్ అవుతూ ఉంటాము. సో ఇట్లా లేయర్స్ ఉంటాయి. సో ఇట్లా వద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం నౌ ఇస్ ద కరెంట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఎందుకంటే వీళ్ళని ఐడెంటిఫై చేసుకుని అక్కడ నుంచి పుల్ ఆన్ చేసుకుని వాళ్ళు దే షుడ్ రిప్రజెంట్ దట్ విలేజ్, దట్ సొసైటీ, దట్ కమ్యూనిటీ, అండ్ దెన్ వాళ్ళ బ్రాండ్ ఆ కమ్యూనిటీ పేరు మీద లేకపోతే ఆ విలేజ్ పేరు మీద ఉండి. సో వీ వాంట్ టు రీబ్రాండ్ దోస్ స్ట్రక్చర్స్ ఇన్ టు డిఫరెంట్. అండ్ ఆబ్వియస్లీ ఏంటి అని అంటే ఇప్పుడు ఈవెన్ సిఎస్ఆర్ ఏజెన్సీస్ కానీ ఎవరైనా సరే మాట్లాడేది మా ఊర్లో ఏం చేయగలుగుతారా మీరు అని చెప్తారు. సో వీఆర్ కస్టమైజింగ్ దోస్ మోడల్స్ ఇన్ఫ్యాక్ట్. ఎందుకనంటే ప్రీడిఫైన్డ్ ఉంటే మనకు వర్కౌట్ అవ్వదు. అక్కడ గ్యాప్ ఏముంది, వాళ్ళకి వాటర్ శానిటేషన్ కావాలి, సో వీల్ వర్క్ ఆన్ వాటర్ శానిటేషన్ అంటాం. కొంతమంది మెన్స్ట్రల్ హైజీన్ మీద అడుగుతారు, సో వీ వర్క్ ఆన్ ఓన్లీ మెన్స్ట్రల్ హైజీన్. సో వీ వర్క్ ఆన్ డిఫరెంట్ ఫ్రాగ్మెంట్స్. ఇప్పుడు నేను ఫుడ్ ఆంటర్ప్రినర్ని, బట్ మా అసోసియేషన్లో మల్టిపుల్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు. ఒకళ్ళు బయోడిగ్రేడబుల్ నాప్కిన్స్ చేస్తారు, ఒకళ్ళు ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ చేస్తారు, ఇంకోళ్ళు ఎగ్జాటిక్ టీస్ చేస్తారు, ఇంకొకళ్ళు హోమ్ కేర్ ప్రోడక్ట్స్ చేస్తారు, న్యాచురల్ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వీళ్ళు ఉన్నారు, అంటే మన మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు. సో వీఆర్ అ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్. సో ఈ అసోసియేషన్ని మేము ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు మేము తెలంగాణలో ఓన్లీ ఒక 30-40 మంది అయ్యాము, వేరే స్టేట్లో ఇంకొక 30-40 మంది ఉంటారు. సో వీళ్ళందరినీ మళ్ళీ నెట్వర్క్ చేయాలి. సో దిస్ ఇస్ ద టాస్క్ అగైన్ వాట్ వీ హ్యావ్ ఇన్ హ్యాండ్ టుడే. అండ్ ద జర్నీ ఈజ్ లైక్ every time we are getting new challenge, so we are also being excited to address that as our own అంటే గ్రోత్ పీరియడ్లో చూసుకుంటే వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఇన్ వెన్ వీ స్టార్టెడ్ ఈజ్ లుకింగ్ వెరీ స్మాల్ టుడే, బట్ ఇట్ వాస్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ దెన్. సో దిస్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అని అయితే అట్లీస్ట్ వీ కేమ్ ఇన్ టు అ ఫ్రేమ్ వర్క్. అండ్ ఇంకొకటి మ్యామ్, మీరు ఇది ఇందాక సిఎస్ఆర్ సపోర్ట్ కోసం చూస్తున్నామన్నాను. సో ఎట్లాంటి సపోర్ట్ చూస్తున్నారు మ్యామ్? అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలాంటి వర్క్ మీరు చేయాలనుకుంటున్నారు, దానికి సిఎస్ఆర్ సపోర్ట్ ఎలా కావాలనుకుంటున్నారు? సో ఈరోజు మేము ప్రపోజ్ చేసే కూడా ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ చూస్తున్నామండి. హోలిస్టిక్ డెవలప్మెంట్ ఎందుకు అంటున్నామంటే, మీరు ఒక పర్టికులర్ విలేజ్ యాజ్ అ ఏరియా తీసుకున్నా సరే, ఒక గ్రామ పంచాయతీ తీసుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, అక్కడ మనకి ఏం కావాలి అనేది ఫస్ట్ అనలైజ్ చేసి, అక్కడ విమెన్ ఎట్లా ఉన్నారు, ఫార్మర్స్ ఎలా ఉన్నారు, రిలేట్ చేయాలి కంపల్సరీ. ఎందుకనంటే మోస్ట్ ఆఫ్ ద ఫార్మింగ్ మనం విమెన్తోనే చేపిస్తాం, బట్ యాజ్ అ ఫార్మర్ మనకు రిప్రజెంట్ చేసేది మళ్ళీ ఒక మ్యానే వస్తారు. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ వెరీ సారీ టు సే. పనులన్నీ ఏమో విమెన్ చేస్తున్నారు అక్కడ, ఫార్మర్ అనగానే కనిపించేది మాత్రం ఒక పాగా వేసుకుని లేకపోతే పంచ్ వేసుకుని ఒక జుబ్బా వేసుకుని వీళ్ళనే చూపిస్తారు. సో ఆ ట్రాన్సిషన్ కావాలి. మళ్ళీ ఎందుకు అంటున్నానంటే, ఫార్మింగ్ మనం ఎప్పుడు చేస్తున్నప్పుడు, మేము ఇప్పుడు విమెన్తో ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు, మేము ఇప్పుడు కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ వాంట్ టు స్టార్ట్ ఆఫ్ విత్. ఎందుకు? దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఇట్స్ నాట్ ఫర్ ప్రమోటింగ్ ఆర్గానిక్ ఫుడ్ టు ఎనీవన్. ల్యాండ్ ఈస్ గెటింగ్ డిగ్రేడెడ్. మనం సాయిల్ కన్జర్వేషన్ చేయాలి కంపల్సరీ. ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న ఫార్మింగ్ లేయర్స్లో మనం చూసుకుంటే ఫుడ్ వస్తుంది, బట్ ల్యాండ్ ఈజ్ లూజింగ్ ఇట్స్ పొటెన్షియల్, బట్ వీ నీడ్ టు రివైవ్ ఇట్ పొటెన్షియల్. సో అందుకని మేము ఓకే, వీ డోంట్ టెల్ ఆర్గానిక్, వీ టెల్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్. మీరు అంటే లైఫ్ స్టాక్ ఉంటుంది, ఆవులు ఉంటాయి, లేకపోతే గేదెలు ఉంటాయి, లేకపోతే కోళ్ళు, లైక్ ఆల్ దీస్ లైవ్లీహుడ్స్. సో ఇంటిగ్రేటెడ్ వాల్యూ చైన్ని సప్లై పెడదామని. సో ఇప్పుడు డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ ఏమంటారు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ మనం ఇచ్చామనుకోండి. ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ 100 పీపుల్ తీసుకుని, 100 పీపుల్లో మీ ఇంట్రెస్ట్ ఏంటి? 100 పీపుల్లో 10 పీపుల్ మైట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఫుడ్, సమ్ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సమ్ అదర్ యాక్టివిటీ, ఇంకొకళ్ళు లైఫ్ స్టాక్ యాక్టివిటీ ఇంట్రెస్టెడ్ ఉంటారు. వీళ్ళందరినీ ఒకటే ఎంటర్ప్రైజ్ లాగా చేయాలి అనేది. ఎంటర్ప్రైజ్ అనగానే చాలామంది ఏంటంటే బిజినెస్ పెట్టము మేము, మాకు ఫండింగ్ ఇదే ప్రాబ్లం అంటారు. లేదు, ఇక్కడ ఫండింగ్ ఉంటుంది, మీరే జనరేట్ చేసుకుంటారు దాన్ని. like you already had opportunities to save, this you can actually make sure as an enterprise model. ఇట్లా ఫండింగ్ మనం ఫస్ట్ ఇనిషియల్ ఫండింగ్ మాత్రమే మనం సిఎస్ఆర్ నుంచి ఇస్తాం.
అక్కడ నుంచి అది రెవెన్యూ జనరేట్ చేస్తుంది. యూజువలీ ప్రస్తుతం మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఎట్లా అయిపోయినాయి అని అంటే డొనేషన్ చేసామా, అంతవరకు వర్క్ అయిపోయిందా, దాని తర్వాత దే గెట్ బ్యాక్. ఇక్కడ మనకేంటంటే మనం చేసిన ఫండ్తో సస్టైనబుల్ ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీ అక్కడ క్రియేట్ చేస్తే అది కంటిన్యూస్గా వాళ్ళు ఏదో ఒక యాక్టివిటీ చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి యాక్టివిటీస్ మనం చేద్దామని. వెన్ దేర్ ఈస్ రిక్వైర్మెంట్ ఫర్ అ స్పెసిఫిక్ వాటర్ శానిటేషన్ కానీ, మెన్స్ట్రల్ హైజీన్ కానీ, లేకపోతే ఎనీ స్పెసిఫిక్ యాక్టివిటీ వీఆర్ రెడీ టు డూ ఇట్. సో మేము ఇప్పుడు అడిగేది ఏంటి అంటే సిఎస్ఆర్ ఏజెన్సీస్ని ఇన్ఫ్యాక్ట్ థింక్ అబౌట్ రూరల్ డెవలప్మెంట్. ఎందుకంటే అగ్రికల్చర్ ఇస్ అంటే ఒక ఆర్ఫన్ సెగ్మెంట్ లాగా అయిపోయింది. విమెన్ లైవ్లీహుడ్స్ ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. మీరు అడిగిన క్వశ్చన్లు ఏ సెగ్మెంట్స్లో చేస్తారు అని అంటే రూరల్ డెవలప్మెంట్ ఒకటి, అగ్రి ఆంటర్ప్రినర్షిప్, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, ఫామ్ లెవెల్, లేకపోతే ఆర్గానిక్ అగ్రికల్చర్, విమెన్ లైవ్లీహుడ్స్, విమెన్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్, అలాగే స్టోర్ ఇన్ విలేజెస్, ఇలాంటి మోడల్స్లో చేద్దామని. స్మాల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా వీ నీడ్ సిఎస్ఆర్ ఫండ్స్. ఎందుకనంటే మనం ఆ ఫండ్ ఫర్ మెషినరీ రన్నింగ్ ఇచ్చామనుకోండి, మేము మా ఆర్గనైజేషన్ ద్వారా ట్రైనింగ్స్ ఆఫర్ చేస్తాము. ఆఫర్ చేసిన తర్వాత వాళ్ళకి ఎక్స్పర్టీస్ వస్తుంది. ఎక్స్పర్టీస్ వచ్చినప్పుడు అది రన్ చేసుకుని దాని నుంచి ఎలా అంటే ప్రోడక్ట్ తీయాలనేది అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ మా ఆర్గనైజేషన్ ద్వారానే మార్కెటింగ్ కూడా చేస్తాం. సో వీ కెన్ క్లోజ్ ద సర్కిల్ దేర్. బియాండ్ దిస్ హెల్త్ అండ్ వెల్నెస్ మీద కూడా కొంచెం, ఎందుకనంటే చాలామంది పిల్లల్ని బయటకు పంపించేశారు. సో దే నీడ్ దట్ మెడికల్ ఫెసిలిటీస్ లైక్ మెడికల్ యూనిట్స్ లాగా కొన్ని వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకంటే కొన్ని డివైసెస్ అక్కడ ఇచ్చి ఒక పర్సన్ని అక్కడ మనం ట్రైన్ చేసి MLT ట్రైనింగ్ సంథింగ్ ఏదైనా ట్రైనింగ్ తీసుకుని వాళ్ళని అక్కడ పెట్టామనుకోండి, దే విల్ ఫీల్ మచ్ మోర్ కాన్ఫిడెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే మెడికల్ ఫెసిలిటీస్ అయితే ఇంకా మనం ఆ స్టేజ్కి వెళ్ళలేదు. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏబుల్ టు పుష్. వాళ్ళు మళ్ళీ ఏదో ఒక టౌన్కి వచ్చి చూపించుకోవాల్సి వస్తుంది. బేసిక్ మనకి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ లేకపోతే ఎమర్జెన్సీ కేర్ వరకు వాళ్ళు అక్కడ చేసుకోగలుగుతారన్న కాన్ఫిడెంట్లో ఉంటే దే విల్ బీ మోర్ హ్యాపీ అండ్ హెల్దీ. భయంతోనే చాలామంది దే ఆర్ గెటింగ్ సిక్ అనే ఫీలింగ్లో ఉన్నాం ఇప్పుడు. చాలామంది ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ నేను మా పేరెంట్స్ వెళ్తానంటే కూడా మీరు వెళ్ళటానికి లేదు, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకంటే మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇట్ ఇస్ డిఫికల్ట్ వెన్ వీ గో టు రూరల్ ఏరియాస్. ఇఫ్ మనం ఒకవేళ ఆ మెడికల్ ఫెసిలిటీస్ని మనం చిన్న మెడికల్ ఫెసిలిటీస్ ఎమర్జెన్సీ కేర్ మనం అక్కడ ఇవ్వగలుగుతాము, పెట్టగలుగుతాము అని అంటే మోస్ట్ ఆఫ్ ద ఎల్డర్స్ విల్ లవ్ టు గో టు విలేజెస్. చాలా ఊర్లు ఇప్పుడు ఖాళీ ఇళ్ళు, మా ఊరే చూసుకుంటే ఇళ్ళన్నీ ఖాళీ ఉంటాయి. ఎందుకనంటే ఒక జనరేషన్ వెళ్ళిపోయారు, నాయనమ్మ తాతగారు వాళ్ళు చనిపోయారు. తర్వాత మా ఫాదర్ ఉన్నంత వరకు వెళ్ళేవాళ్ళు ఇయర్లీ వన్స్, ఇయర్లీ థ్రైస్ అట్లా. మేము ఇయర్లీ వన్స్ వెళ్తున్నాము. బట్ మాకు రూట్స్ అనేది ఎట్లా అంటే విలేజ్లో ఒక ఐడెంటిటీ ఉంటుంది కదా. సో ఐడెంటిటీ కాపాడాలనుకుంటే మనం ఆ ఫెసిలిటీస్ ఉన్నాయంటే మేము మా పేరెంట్స్ని పంపిస్తాం. ఆల్ వీ నీడ్ ఇస్ లైక్ టు సెక్యూర్ అవర్ పేరెంట్స్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. మనం కూడా వెళ్తాము. ఎందుకంటే మేము మమ్మీ వాళ్ళని వరంగల్ నుంచి హైదరాబాద్ వద్దు అనేది అని కూడా, మీరు వరంగల్లో ఉంటే ఇప్పుడు మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కదా, పిల్లల్ని తీసుకెళ్తానికి ఉండదు. 4 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ తీసుకెళ్తాము, వెళ్తాము వచ్చేస్తాము. అదే వేరే ఊర్లో ఉన్నారనుకోండి, విల్ గో వెకేషన్కి వెళ్తాం. కానీ సో మనకేంటి అని అంటే ఇంకా విలేజెస్ లింక్ ఉంటే ఏంటి అని అంటే పిల్లల్లో కూడా మనకు ఆ డెవలప్మెంట్ డిఫరెంట్గా వస్తుంది. సిటీ దీంట్లో మనం ఈ అర్బన్ సిటీలో అర్బన్ లివింగ్లో ఏమవుతుంది అంటే ఆ రూట్స్ టు విలేజెస్ పోతున్నాయి. ఆ కనెక్షన్స్ మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. బికాజ్ ఎందుకనంటే అక్కడ అది ఉంటేనే మనం ఇక్కడ ఏం చేసినా కానీ ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్ట్రక్చర్ లేకుండా మొత్తం మనం సిటీలో చేసుకుంటే ఐ డోంట్ ఫీల్ దట్ ఈస్ సస్టైనబుల్ అప్రోచ్. అండ్ అలాగే మీరు ఇప్పుడు అందరూ ఎవరిని చూసినా కానీ ఆంటర్ప్రీనర్స్ అంటే అందరూ సిటీకే వచ్చి బతకాలి అనుకుంటారు, లేకపోతే కొత్త బిజినెస్లు స్టార్ట్ చేయాలని అనుకుంటారు. కాకపోతే మీ ఆలోచన చూసినట్టయితే మీరు విలేజ్ లెవెల్లోనే అట్లా ఆంటర్ప్రీనర్షిప్స్ అక్కడే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏముంటాయి మేడం? మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సింపుల్. ఒక మీకు చిన్న చెప్తాను. మా తాతలు కానీ ముత్తాతలు కానీ ఎవరైనా సరే వాళ్ళు ల్యాండ్ కొనుక్కుని వాళ్ళు దాని మీద అగ్రికల్చర్ మీద ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా ల్యాండ్ ఉంటుంది, అగ్రికల్చర్ ఉంటుంది. అగ్రికల్చర్ దాంట్లో ఒక ఎకరమో అమ్మేసేసి పిల్లల్ని చదువుకోవడానికి బయటకు పంపించేసేసి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుని మళ్ళీ తర్వాత అదే ల్యాండ్ కొనుక్కుంటున్నాం. ఎందుకు కొనుక్కుంటున్నాము? ఐడెంటిటీ. విలేజ్లో ఉన్న ఐడెంటిటీ మనకు సిటీలో దొరకదు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రికగ్నిషన్ కానీ రెప్యుటేషన్ కానీ విలేజ్లో ఉంటుంది గ్యారంటీగా. ఆబ్వియస్లీ ఏంటి అని అంటే ఎవరైనా సరే మళ్ళీ విలేజ్లో మనం ఏం చేయగలుగుతామని ఆలోచిస్తారు. బాగా సంపాదించుకునే వాళ్ళు కొంచెం పెద్దగా కాంట్రిబ్యూట్ చేస్తారు, లేకపోయినా సరే విలేజ్కి వెళ్ళాలి అనేది ఉంటుంది. మోర్ ఓవర్ ఏంటి అని అంటే అందరము ఇట్లా మైగ్రేషన్ వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు వస్తున్నాం బయటికి? విలేజ్ నుంచి బయటకి ఎందుకు వెళ్తున్నాం? ఉద్యోగ అవకాశాల కోసం కానీ ఎడ్యుకేషన్ కోసం. ఎడ్యుకేషన్ కోసం రావటం నేను తప్పను, ఎందుకంటే దట్ యూ నీడ్ టు లెర్న్. బట్ ఈ ఎడ్యుకేషన్ని మనం విలేజ్లో మనం ఇంప్లిమెంట్ చేసేటట్లు ఆలోచన విధానం మార్చుకుంటే కనుక
అక్కడ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా, ఇప్పుడు మా లాంటి ఆర్గనైజేషన్స్ అన్ని దే ఆర్ వర్కింగ్ ఓన్లీ టు రూరల్ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎనీ పర్సన్ ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళ స్టేటస్ ఏంటి, సో వాళ్ళ ఎడ్యుకేషన్ ఏముంది, సో వాళ్ళ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉన్నవే మేము ఎంటర్ప్రైజ్ అటాచ్ చేస్తాం, వెదర్ ఇట్స్ అ మ్యాన్ ఆర్ అ విమెన్. వీ హ్యావ్ నో జెండర్ డిస్ట్రిక్షన్ హియర్. వాళ్ళు అక్కడ చేద్దాం అనుకునే ఆలోచనతో నా దగ్గరికి వస్తారు. దట్ ఇస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ అంటాను నేను. ఎందుకు వాళ్ళ ఊళ్ళల్లో వన్ మోర్ కన్సర్న్ ఏంటి అంటే, ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని రియల్ ఎస్టేట్ హబ్స్ లాగా అయిపోతున్నాయి. రియల్ ఎస్టేట్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ మనకి, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రీటైన్, అగైన్ ద ప్రాబ్లమ్ విత్ ద ఫుడ్ సెక్యూరిటీ కమ్స్. మనం అగ్రికల్చర్ రిలేటెడ్, ఫుడ్ రిలేటెడ్, లేకపోతే విమెన్ రిలేటెడ్ అక్కడే మనం క్రియేట్ చేయగలిగితే, ఈ యూత్ని ఎవరినైతే మనము ట్రైన్ చేసి వాళ్ళని అక్కడ రూరల్ ఎంటర్ప్రినర్స్గా క్రియేట్ చేయగలిగితే, ఎవ్రీ వన్ విల్ హ్యావ్ అ ఎకోసిస్టమ్ దేర్. అండ్ వీళ్ళు చదువుకున్నారు కాబట్టి దేర్ కెన్ కమ్ అవుట్ అండ్ సెల్ ద ప్రోడక్ట్. సో వీళ్ళని నేను రీటైన్ చేయడానికి, అంటే ఇప్పుడు యూత్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్ అట్లీస్ట్ టిల్ డిగ్రీ ఆర్ అట్లీస్ట్ విత్ సర్టన్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఎంబీఏ చేసిన వాళ్ళు ఉన్నారు. అగ్రి రిలేటెడ్ కోర్సెస్లోనే చాలామంది జాబ్స్ చేయకుండా అగ్రికల్చర్ చదువుకొని అగ్రికల్చర్లో ఆపర్చునిటీస్ లేక బ్యాంకింగ్ జాబ్స్, డిఫరెంట్ ఐటీ జాబ్స్ వెళ్తున్నారు. చదువుకున్నది ఒకటి, మీరు చదువుకున్న దాంట్లో రిలేటెడ్ వర్క్ చేయడానికి మీకు ఎందుకు అంటే మీకు తెలీదు, మీకు ఆ ఆపర్చునిటీ ఉంది అని తెలియదు. సో వి ఇన్వైట్ మోర్ ఆఫ్ ద కాలేజెస్ అండ్ ఎంబీఏ కాలేజెస్ని కూడా మేము అంటాం ఏంటంటే, ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్లో మీరు ట్రైన్ చేస్తున్నారు వాళ్ళని, చేసిన తర్వాత వాళ్ళు లింక్ చేయలేకపోతున్నారు. సో లింక్ టు అస్ వేర్ వీ కెన్ క్రియేట్. స్మాల్ ఎంటర్ప్రైజ్ నుంచి స్టార్ట్ చేస్తారు. లక్షల కొద్దీ ఏం స్టార్ట్ చేయగల, 2 లక్షలు 3 లక్షలతో కూడా వీ కెన్ స్టార్ట్ సంథింగ్, క్రియేట్ సంథింగ్, దెన్ యూ కెన్ ఎక్స్పాండ్. సో చిన్న ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేసుకుని, లేకపోతే మీరు ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వండి. గ్రూప్ ఫామ్ అయితే ఒక 10 లక్షలు ఏర్పడతాయి. 10 లక్షలకి మనకి ఒక లోన్ వస్తుంది. లోన్స్ కూడా మనకి ఇప్పుడు డిగ్రీస్ ఉంటే సరిపోతుంది. ఆల్ యూ నీడ్ టు హ్యావ్ ద కెపబిలిటీస్ టు కన్విన్స్. సో అది మనం ఆ ఎక్స్పర్టీస్ని మనం క్రియేట్ చేసుకుని, ఓకే దీనికి ఇంత లోన్ వస్తుంది, మీరు 20-30% పెట్టుకుంటే 70% లోన్ వస్తుంది, లోన్ కూడా మీకు ₹10 వడ్డీకి వస్తుంది. సో ఇలాంటి స్కీమ్స్ అన్ని మనము చెప్తూ ఉంటాం. రీజన్ ఈజ్ సింపుల్ అండి. ఫస్ట్ రూరల్ మైగ్రేషన్ని తగ్గించాలి, కన్వర్ట్ దెమ్ ఇంటూ పుష్ దెమ్ ఇంటూ ఏరియాస్. రూరల్ అంటే కంప్లీట్ విలేజ్లోనే అనట్లేదు నేను, 2 టైర్ టౌన్స్ ఉంటున్నాయి ఇప్పుడు మనకి పక్కన. ప్రతి విలేజ్ కూడా ఆల్మోస్ట్ అటాచ్ టు అ టౌనే ఉంటుంది. అక్కడ నుండి అక్కడ చిన్న స్టోర్స్ అక్కడే పెట్టుకోవచ్చు. హైదరాబాద్ వచ్చి, లేకపోతే ముంబై వెళ్ళి, బెంగళూరు వెళ్ళి స్టోర్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలన్నా, ఇది వెరీ ఎక్స్పెన్సివ్ స్టఫ్. మీరు అదే అక్కడ ఆ ఏరియాస్లో పెట్టుకుని ఆపరేషనల్లీ కూడా మీకు చాలా ఖర్చు తగ్గుతుంది. ప్లస్ మీకు మొత్తం ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది అక్కడ, మీకు ఇల్లు మీకు ఆల్రెడీ ఉంటుంది. యూ హ్యావ్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్ ఇన్ లైన్ విత్ యువర్ ఎగ్జిస్టెన్స్. ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళు, ఇప్పుడు సౌమ్ని అక్కడ ఊర్లో వెళ్తే పరిచయం ఉంటుంది, సౌమ్ని పెడుతుంది అని అంటే, ఓ మన సౌమ్ని పెడుతుంది కాబట్టి మనం కొందాము. ఆ ఫస్ట్ లైన్ మీకు బ్రాండింగ్ అయిపోతుంది. బియాండ్ దట్ ఏంటి అని అంటే, మీరు ప్రోడక్ట్ సరిగ్గా పెట్టుకుని మీరు ఆ రిలేషన్షిప్ని పెంచుకుంటూ ఉంటే, ఆ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే మనకు వస్తుందో, సపోర్ట్ సిస్టమ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే, వీ ఫీల్ మోర్ కాన్ఫిడెంట్. అండ్ మనకు ఫస్ట్లో భయం ఏంటి, మనం ప్రోడక్ట్ చేసింది ఎక్కడ అమ్ముతాం అనేది. ఆ ప్రోడక్ట్ ఎక్కడ అమ్ముతామో మనం చేయగలిగితే కనుక దట్ ఈస్ ఆల్ సాల్వ్డ్. వీఆర్ ట్రైంగ్ టు అడ్రస్ ఇన్ ద ఎంటైర్ వాల్యూ చైన్, సప్లై చైన్లో. ఇప్పుడు మన గ్యాప్స్ అక్కడ ఏంటి అని అంటే, యూత్ ఆర్ నాట్ అవైలబుల్ దేర్. ఫార్మింగ్లో అగ్రికల్చర్ ఎవరైతే పెద్దవాళ్ళు చేశారో వాళ్ళు మాత్రం అక్కడ ఆగిపోయారు. నెక్స్ట్ జనరేషన్ లేరు. నెక్స్ట్ జనరేషన్కి ఏంటి అని అంటే, రైతుగా మారటానికి ఇష్టపడట్లేదు. ఎంటర్ప్రినర్గా మారండి అంటే దే ఆర్ రెడీ టు డూ ఇట్. సో ఈ ట్రాన్సిషన్ చూస్తున్నాం మనం. మీరు ఒక చిన్న ఎంటర్ప్రైజ్ పెట్టుకోండి, సింపుల్. మీరు ఒక 100 మంది రైతులకి ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్ లాగా పెట్టుకుని వాళ్ళకి సర్వీస్ బేస్డ్ మీద ఇవ్వండి, సాయిల్ టెస్టింగ్ ఇవ్వండి, సప్లై ఇవ్వండి. కస్టమ్ హైరింగ్ సెంటర్లో పెట్టుకోమంటే చాలామంది వస్తుంటారు. డ్రోన్స్ వచ్చినాయి ఇప్పుడు. డ్రోన్స్ని మీరు ఓన్లీ ఒక ఫర్టిలైజర్ మేనేజ్మెంట్లో ప్లాన్ చేసుకుని, మీరు ఒక డ్రోన్ పెట్టుకుని దాన్ని మీరు రెవెన్యూ మోడల్ లాగా క్రియేట్ చేసుకుని, సో ఇట్లా మేము డిఫరెంట్ మోడల్స్ని మేము చెప్తూ ఉంటాం. ఇట్స్ నాట్ ఓన్లీ ఫుడ్ ప్రాసెసింగ్, ఇదే కాకుండా వీ వర్క్ అరౌండ్ ద ఎంటైర్ వాల్యూ చైన్. ఇట్లా విమెన్కి వచ్చేటప్పటికి ఎస్, మనం బ్యాగ్స్ మన, లేకపోతే వీ మేక్ కొన్ని డెకరేటివ్ ఐటమ్స్. We also make like clothing, in fact stitching, embroidery. Beyond this, malli food, pickles. We have ante different regions have their own authentic flavors. Yes ma'am. They will catch up. ఇప్పుడు మనకి సర్వప్పలు అంటాం, సర్వప్పలు తెలంగాణలో వచ్చినట్లు వేరే చోట ఉండవు కదా. దట్స్ అన్ ఆథెంటిక్ రెసిపీ. అవి మనం ఎందుకు మార్కెట్లోకి తీసుకురాకూడదు? వై ఓన్లీ ప్యాకేజ్డ్ ఫుడ్, లేస్ అండ్ ప్రింగిల్సే అమ్ముతున్నాయి? ఆ లెవెల్కి మనం వాటిని తీసుకెళ్ళడానికి ఏం కావాలి?
సర్వప్ప ఇస్ అ వెరీ మౌత్ వాటరింగ్ డిష్. దాన్ని మనం మంచి ప్యాకేజింగ్ పెట్టి దాని అవైలబిలిటీలో పెట్టామనుకోండి, ఇట్స్ అ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇట్లా బేసిక్ మనకి మన ఆంధ్రాలో కానీ మన ప్రోడక్ట్స్ ఉంటాయి, కారపొళ్ళు, మసాలా పొళ్ళు, ఇవన్నీ అయితే మనకి సెపరేట్గా చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా ఐటమ్సే. మనకి ఎంతసేపు మెషినరీ పెడితే చాలా పెద్ద ఇండస్ట్రీ రన్ చేస్తున్నాం, చిన్న చిన్న వాటికి కూడా స్కేల్ పెంచుకోవడానికి మాత్రమే మనం మెషినరీ అంటాం. సో ఆ మెషినరీకి కావాల్సిన బెనిఫిట్స్ మనం ఏమి తీసుకోవాలి? ఇప్పుడు వాళ్ళకి ఏం స్కిల్ ఉంది, ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి ఫస్ట్. ఇప్పుడు నేను వెళ్ళిపోయి నాకు మీరు కందిపప్పులు మెషిన్ పెట్టుకోండి అని నేను చెప్పను. వాళ్ళ రిక్వైర్మెంట్, వాళ్ళ కమోడిటీ ఏముంది అక్కడ, దానికి రిలేటెడ్ మెషినరీ పెడతామన్నమాట. సో దట్ ఏంటంటే కమోడిటీ సోర్సింగ్, ప్రొడక్షన్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఉంది. సోర్సింగ్ ప్రాబ్లం ఉండదు. ప్రాసెసింగ్లో మనం స్కిల్స్ నేర్పిస్తాము. స్కిల్ పెట్టిన తర్వాత ప్యాకేజింగ్ ప్రోడక్ట్ పెట్టుకుని బ్రాండ్ తీసుకొచ్చేస్తాం. సో ఎండ్ టు ఎండ్ ఒకటి క్లియర్ చేయాలి అనేది. ఇంకోటి ఏంటంటే హెల్త్. ఊర్ల నుంచి మనకి విలేజ్ సిటీస్కి వచ్చేసేసి చాలామంది డిప్రెస్ అవుతున్నారు. ఎందుకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేరు వాళ్ళు. మే ఇట్ బి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, మే ఇట్ బి ఫైనాన్షియల్ సెగ్మెంట్స్, ఇమడలేరు ఇక్కడ వచ్చిన తర్వాత. సో దానికి వాళ్ళు అరే మేము వాళ్ళలాగా బతకాలి అనుకోవటం ఆర్టిఫిషియల్ లైఫ్ అది. మీకున్న దాంట్లో మీరు హ్యాపీగా బతికి మీరు 100 ఏళ్ళు బతకండి. ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు మీరు కష్టపడి స్వెట్ అంటే డిప్రెషన్కి వెళ్ళి ఆ టెన్షన్స్ పెట్టుకునే దానికన్నా కానీ యూ హ్యావ్ వెన్ యూ క్రియేట్ దట్ సోర్స్ విత్ ఇన్ యువర్ లొకాలిటీస్ విచ్ ఈస్ మచ్ మోర్ healthy for the nation, healthy for the individual, healthy for the economy also. Everywhere if you talk. So when we push them behind, అంటే ఈ కాన్సెప్ట్ మనం బ్యాక్ పుష్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు ఫ్రాంక్లీ స్పీకింగ్ ట్రంప్ కూడా ఇండియాకి పంపించేస్తున్నారు. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఫర్ ఆల్ దోస్. ఎందుకంటే మా కజిన్స్ అందరినీ మీరు వచ్చేసేయండి, ఇక్కడ స్టార్ట్ చేయండి, మీ ఊర్లలో మీరు ఆ ల్యాండ్స్ ఉన్నాయి కదా ఇవి చేయండి అని చెప్తూ వచ్చాను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అని అంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఆపర్చునిటీస్ టు కమ్ బ్యాక్ టు ఇండియా ఆల్సో. అట్లీస్ట్ అలాంటి వాళ్ళకి నేనేం చెప్తాను అని అంటే invest in rural areas, in your village. Invest in your village. We will help you out in creating that enterprise model. See, aggregator model complete replicable model andi. Just ila copy paste cheskoni invest chesukochu. It's a multi-crore model. If they want to build up a big thing, లేదు మాకు 20 lakhs ఇన్వెస్ట్ చేస్తాము, మీరు ఇది క్రియేట్ చేయండి అని అంటే we help them. వాళ్ళే రన్ చేస్తారు, వాళ్ళ కిందే ఉంటుంది ఎంటర్ప్రైజ్, అండ్ దెన్ వీ కెన్ మ్యాచ్ అండ్ డూ ఇట్. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ చూసి ఒకవేళ మన ప్రేక్షకులు ఒకవేళ ఇన్స్పైర్ అయ్యి ఉంటే ఎట్లా వర్క్ చేయొచ్చు, మీతో ఎలా కొలాబరేట్ అవ్వచ్చు, ఎలా వర్క్ చేయొచ్చు? లైక్ ఇంత మీరు చెప్పినట్టుగా లోకల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో చేయాలనుకున్నాను, లేకపోతే వాళ్ళ డిస్ట్రిక్ట్లో చేయాలనుకున్నాను, హౌ కెన్ దే రీచ్ అస్? యా, we have different organizations. Let me also explain why each organization is meant అనేది. అగ్రిగర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఫ్రాంచైజబుల్ రెప్లికబుల్ మోడల్ అండి. ఇట్ కెన్ యాక్చువల్లీ గో ఇన్ టు, అంటే ఇప్పుడు ఎనీవన్ వాంట్స్ టు ఇన్వెస్ట్ ఇన్ అగ్రిగర్, దే కెన్ ఇన్వెస్ట్ ఇన్ అగ్రిగర్ అండ్ దే కెన్ రెప్లికేట్ ద మోడల్. వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు వాళ్ళ ఊర్లలో. దట్ ఈస్ వన్ మోడల్ ఇఫ్ దే వాంట్. లేదు మీరు ఇప్పుడు విఎం ఈజ్ అ సెక్షన్ 8 కంపెనీ వేర్ వీఆర్ కన్వర్టింగ్ ఇన్ టు సిఎస్ఆర్ అండ్ రైజింగ్ ఫండ్స్. సో ఇఫ్ యూ వాంట్ టు డొనేట్ ఇన్ దిస్ ఫార్మాట్ అండ్ create that value system in your villages, we invite people. You can be part of our association as a member or also give the donations. We have all the ATG 12A అన్నీ ఉన్నాయి మాకు. సో వీ హ్యావ్ ఆల్ ద సర్టిఫికేట్స్ వేర్ ఇట్. అలాగే మేము అగ్రిగర్ ఫౌండేషన్కి కూడా ఒకటి ఫౌండేషన్ క్రియేట్ చేసాం. అగ్రిగర్ ఫౌండేషన్ ఏంటి అని అంటే వీఆర్ డూయింగ్ క్లస్టర్ వర్క్స్ అనమాట. ఆల్రెడీ FPOs ఉన్నారు, ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. సో మీ ఊర్లో మీరు ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మేము ఈ FPOస్ని లింక్ చేస్తాం అక్కడ. FPOs లింక్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని మీరు ఎస్టాబ్లిష్ చేసి పెడతారు. మీరు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు వాళ్ళు దే రన్ ద మెషినరీస్ అండ్ గెట్ ఇన్ టు ప్రొడక్షన్. సో ఇలా పార్ట్లో చేసుకుంటే యూ కెన్ బీ వన్ ఆఫ్ అవర్ మెంబర్. వీమార్ట్లో ఏమవుతుంది అంటే ఓన్లీ ఫర్ హూ ఆర్ లుకింగ్ ఫర్ మార్కెటింగ్, విమెన్ కానీ ఎవరైనా సరే విమెన్ ఆంటర్ప్రినర్స్గా ఎంటర్ప్రైజెస్గా రిజిస్టర్ అయిన వాళ్ళు వీ కీప్ ఇట్ ఫర్ మార్కెటింగ్ ఓన్లీ. మార్కెటింగ్లో కావాల్సిన మెలకువలన్నీ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్కి సపోర్ట్ సిస్టమ్ లాగా అనమాట. సో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ ఇక్కడ అయిపోతుంది, అగ్రిగర్ అండ్ విఎంలో అయిపోతుంది. సో మార్కెటింగ్ ప్లాట్ఫామ్ వచ్చేటప్పటికి వీమార్ట్ ఉంటుంది. ఎనీవన్ ఇప్పుడు ఎవరైనా మనం మార్కెటింగ్ ఛానల్లో చూద్దాం అనుకుంటారు, ఈకామర్స్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ టుడే. వాళ్ళని మేము మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్లో తీసుకొచ్చి వీ వాంట్ టు రన్ స్టోర్స్ ఆల్సో. అప్పుడు స్టోర్ అనగానే ఇప్పుడు రతన్దీప్ కానీ మన విజేత కానీ తీసుకుంటే మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో వీఆర్ స్టిల్ లుకింగ్ ఫర్ సర్టన్ ప్రోడక్ట్స్. వీఆర్ లుకింగ్ ఫర్ హ్యాండీక్రాఫ్ట్స్, వీఆర్ లుకింగ్ ఫర్ గార్మెంట్స్. సో ఎందుకంటే మా స్టోర్కి వచ్చినప్పుడు విమెన్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ కనిపించాలి అనేది. సో దట్స్ ద విజన్. ఎందుకంటే ఇట్స్ అ హోమ్ స్టైల్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ పెడదాం అనేది. సో
we invite people, we invite youth, mostly we invite women, we invite people who want to contribute for the rural development. ఇండియాకి ఏమైనా చేద్దాం అనుకున్నాం, సరే మన ఊర్లని డెవలప్ చేద్దాం అనుకునే ప్రతి ఇండివిజువల్ దే కెన్ పార్ట్నర్ విత్ అస్. ఎయిదర్ దే కెన్ బీ పార్ట్నర్ విత్ అస్, దే కెన్ కొలాబరేట్ విత్ అస్, దే కెన్ ఫండ్ అస్, దే కెన్ బీ పార్ట్ ఆఫ్ అవర్ board, they can be part of the management. We invite everyone. So we want to build up this as a very strong community. In fact, yes, as co-founders we have certain aspirations. ఇద్దరమే చేయలేము, ముగ్గురమే చేయలేము, బట్ వీ నీడ్ మోర్ పీపుల్, లైక్ మైండెడ్ పీపుల్ వచ్చి మా దగ్గర ఉండి మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తాము, వీల్ టేక్ దిస్ ఫ్రాగ్మెంట్ అని అంటే ఐ ఇన్వైట్ మోస్ట్ ఆఫ్ ద లీడర్స్ టు టేకప్ లీడర్షిప్ రోల్స్. ఇంకా చాలామంది ఏంటంటే దే హ్యావ్ ఆస్పిరేషన్స్ టు కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ, దే విల్ ఫెయిల్ ఇన్ రిజిస్టరింగ్. ఎందుకంటే అందరూ అన్ని ఆర్గనైజేషన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. వీ క్రియేటెడ్ ప్లాట్ఫామ్స్, జస్ట్ టేక్ ఇట్ అప్. ఇప్పుడు విఎం హైదరాబాద్లో ఉంది, విఎం మీరు అనంతపూర్లో పెడతారా, తీసుకెళ్ళండి, డూ ఇట్, విల్ గివ్ యూ దట్ ఫ్రాగ్మెంట్. అలాగే అగ్రిగర్ ఇప్పుడు చౌటుప్పల్లో ఒక ఇండస్ట్రీలో ఫార్మాట్లో ఉంది, మీరు తీసుకెళ్ళి పూణేలో పెడతారా, యూ కెన్ డూ ఇట్. సో వి గివ్ దట్ స్కోప్ టు పీపుల్ టు కమ్ ఇన్వెస్ట్ అండ్ గెట్. ఇప్పుడు ఎందుకనంటే ఇప్పుడు కొత్తగా మీరు స్టార్ట్ చేయాలనుకోండి, యూ నీడ్ టు గో త్రూ ద ప్రాసెస్ అగైన్. మేము ఆల్రెడీ 5-6 years 8 years ఆర్గనైజేషన్స్ ఉన్నాం. వెన్ వీఆర్ రెడీ టు గివ్ యాజ్ దిస్ వన్, యూటిలైజ్ దిస్. ఇట్ ఈస్ అ లిటిల్ మోర్ కాస్ట్లీ, వీ డూ అండర్స్టాండ్, బికాస్ ఫర్ ద బ్రాండింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బీ లిటిల్. బట్ ఏంటి అని అంటే యూ గెట్ ఆల్వేస్ అడిషనల్ అడ్వాంటేజ్ ఆఫ్ నాట్ టేకింగ్ దట్ ఎఫర్ట్ ఆఫ్ బిల్డింగ్ టిల్ దిస్. అట్లీస్ట్ దట్ ఈస్ యు ఆర్ సేవింగ్ సమ్ టైమ్. సో వీ ఇన్వైట్ పీపుల్ కూడా ఎందుకు అంటున్నామనంటే, మేము చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా అట్లీస్ట్ మేము కాపాడగలుగుతాం. అంటే అట్లీస్ట్ వీ కెన్ టెల్, ఓకే ఇది మిస్టేక్, ఇది చెయ్యొద్దు అనేది. యూ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ దట్, రాదర్ దెన్ రీఇన్వెంటింగ్ ద వీల్. అట్లీస్ట్ లెర్న్ ఫ్రమ్ ద పర్సన్స్. ఎందుకంటే మేము మా అసోసియేషన్లో అందరినీ కూడా ఏమంటామనంటే డిఫరెంట్ ఆంటర్ప్రినర్స్ని తీసుకుంటాం డిఫరెంట్ సెగ్మెంట్స్లో. సో ఇప్పుడు వెన్ వీ ఆల్సో గో అండ్ ప్రపోజ్, వీ గో విత్ అ బాస్కెట్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ఆల్ దీస్ ఆపర్చునిటీస్ మీరు చూస్ చేసుకోండి, ఏదన్నా సరే. దీంట్లో 4 తీసుకుంటారా, 1 తీసుకుంటారా, 10 తీసుకుంటారా. సో 30-35 ఆపర్చునిటీస్ నేను ఇస్తున్నాను అన్నప్పుడు యూ కెన్ చూస్. సో వీ క్రియేట్ దట్ ఎకో సిస్టమ్ ఆల్సో దేర్. ఎందుకంటే అక్కడే సోప్ మేకింగ్ అవుతుంది, అక్కడే ఫ్రాగ్మెంట్ మేకింగ్, గార్మెంట్ మేకింగ్ అవుతుంది, అక్కడే ఫుడ్ మేకింగ్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్నల్ సప్లై అయిపోతుంది, ప్లస్ వాళ్ళకి మార్కెట్ అక్కర్లా. ఇక్కడ మేము ఆల్రెడీ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని మార్కెట్ చేసేసుకుంటున్నాం, మాకు మ్యానుఫ్యాక్చరర్స్గా ఉన్నా చాలు. సో వీ ట్రీట్ దట్ యాజ్ టైర్ 1, టైర్ 2 లేయర్ మ్యానుఫ్యాక్చరర్స్ వేర్ దే కెన్ హెల్ప్ అస్ ఇన్ సప్లై ఆల్సో. సో ఇప్పుడు బ్రాండ్ ఒకటి ఆల్రెడీ క్రియేట్ చేసేసుకుని ముందుకు వెళ్తున్నాం, ఆ బ్రాండ్ కింద మేము తీసేసుకుంటాం. ఎప్పుడైనా ఏ ఆంటర్ప్రినర్కైనా ఎవరు కొంటారు, ఎక్కడ అమ్మాలి, ఎంత ప్రాఫిట్తో అమ్మాలి. సో ఇట్ నీడ్ నాట్ బి అ బ్రాండ్ బై దెమ్ సెల్ఫ్. ఎస్, ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు బిల్డ్ అప్ దేర్ ఓన్ బ్రాండ్, వీఆర్ మోర్ దెన్ హ్యాపీ. ఇన్ఫ్యాక్ట్ మా ఇంక్యుబేషన్ సెంటర్లో అంటే వీ ఇంక్యుబేట్ బ్రాండ్స్ అంటాం. అందుకనే వీ గివ్ వైట్ లేబులింగ్, వీ గివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాజ్ అ సర్వీస్. మా యూనిట్లోకి వచ్చి మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకోండి ప్రోడక్ట్స్, మీ బ్రాండ్స్ మీద మీరు క్రియేట్ చేసుకోండి అనే కాన్సెప్ట్లోనే ఉంటాం మేము. దట్ ఈస్ హౌ వీ ప్రొవైడ్ సర్వీస్ ఆల్సో. సో దట్ ఈస్ వన్ వేర్ వీ వాంట్ టు లైక్, మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయక్కర్లేదు, ఫస్ట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోండి. బ్రాండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ యు ఆర్ కన్విన్స్ దట్ యువర్ బ్రాండ్ గోస్ further, then you can start your enterprise. So we are trying to address the gaps in the entire ecosystem, pull into more entrepreneurs into this forum. ఎస్ మ్యామ్. అండ్ ఆల్సో ఇప్పుడు మన వీక్షకులు చాలామంది చూస్తుంటారు మ్యామ్, కొంతమందికి కొత్త థాట్స్ ఉంటాయి, ఏదైనా స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఉండొచ్చు, యూత్లో కానివ్వండి, ఉమెన్లో కానివ్వండి, చాలామంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మ్యామ్? ఫస్ట్ స్పీక్ అవుట్ లౌడ్. బయటికి రండి, మీరు మీ ఐడియా ఏంటి అనేది ఫస్ట్ వ్యాలిడేట్ చేసుకోండి. సీ దేర్ ఆర్ సో మెనీ ఇంక్యుబేషన్ సెంటర్స్ లైక్ అస్, ప్రైవేట్, గవర్నమెంట్, ఎవ్రీ వన్. గవర్నమెంట్లో అందరికి ఎంట్రీ రాకపోవచ్చు, బికాస్ దే హ్యావ్ సర్టెన్ కైండ్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఇవన్నీ ఉంటాయి, అందరికీ ఎలిజిబిలిటీ రాదు. బట్ వీఆర్ ఓపెన్. ప్రైవేట్ ఇంక్యుబేషన్స్ లైక్ అస్ ఆర్ వీఆర్ ఓపెన్. ఐడియేషన్ స్టేజ్ నుంచి వీ వాంట్ టు నర్చర్ యూ. వాట్ వీ విల్ డూ ఏంటి అని అంటే, మీకు రిలేటెడ్ ఏ అయితే ఐడియా, ఇప్పుడు ఎలక్ట్రానిక్స్లో మీరు ఏదైనా ఒకటి చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఏఐలో ఒకటి చేద్దాం అనుకుంటున్నారు, మీరు కనెక్టెడ్ రిలేటెడ్ ఇండస్ట్రియలిస్ట్నే మేము కనెక్ట్ చేస్తాం. సో దట్ యూ గెట్ మెంటర్షిప్ వెరీ ఈజీలీ. ఈ ఇండస్ట్రియలిస్ట్ని కన్వర్ట్ చేసినప్పుడు ఏంటంటే యూ డూ యువర్ డ్యూ డిలిజెన్స్ ఆర్ అన్నీ మీ క్రాస్ చెకింగ్ అంతా అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ వీళ్ళవి ఉన్నప్పుడు మీరు ఇది కాదు ఇలా చేయండి అని మెంటర్షిప్ చేస్తారు. మెంటర్షిప్ చేసినప్పుడు ఏంటంటే యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్ అగైన్ ఫర్ 10 years, 15 years. You're shortening your time span of your enterprise, which is the biggest benefit. ఎందుకనంటే ఈరోజు మనం ఏదైనా అన్నిట్లో కాస్ట్లీ టైం అండి. So if you are able to value your time, and if you are really concerned about building an enterprise in very faster way, we invite
all of them to partner with us, to be part of us, because such ecosystems are available. అనేది అవేర్నెస్ కోసమే we do these sessions and awareness అన్ని. ఎందుకనంటే once you know, okay, there is someone to guide you, your confidence level multiplies. గైడ్ యూ ఇన్ ద రైట్ ఫార్మాట్ అండ్ టేక్ ఇట్ యూ ఫార్వర్డ్ అనే మెంటర్షిప్ ప్రోగ్రామ్స్లో మేము చెప్పేది కూడా, మీరు మిస్టేక్స్ చేయకుండా షార్టన్ యువర్ టైమ్ లైన్ ఆఫ్ యువర్ ఎంటర్ప్రైజ్. దట్ ఈస్ హౌ యూ ప్రొసీడ్ ఫర్దర్. ఇఫ్ యూ వుడ్ లైక్ టు థ్యాంక్ సమ్వన్ ఫర్ యువర్ లైఫ్, ఇప్పుడు స్టార్టింగ్ జర్నీ నుంచి ఇప్పటిదాకా ఎవరికి థ్యాంక్స్ చెప్పాలంటే? మై పేరెంట్స్ ఫస్ట్. Yes, ma'am. బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ హియర్. సో ఐ ఆల్వేస్ టెల్, ఎలాంటి ఎవరైనా సరే ద ఓన్లీ పర్సన్స్ హూ కెన్ గో బ్యాక్ టు ఎనీ టైమ్ ఆఫ్ దమ్ ఇట్స్ ద పేరెంట్స్. దాని తర్వాత ఐ హ్యావ్ సపోర్టింగ్ ఇన్-లాస్. మై హస్బెండ్ ఈజ్ వన్ పర్సన్ హూ ఇస్ లైక్ లెఫ్ట్ అండ్ రైట్, హీ విల్ సపోర్ట్ మీ. Yeah, we have differences, we have everything, but that arguments also is helpful for your growth in the positive format. The others is my sisters and cousins who have initially helped me in funding. ఎట్లా అంటే ఎవరికైనా ఫండింగ్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇనిషియల్లీ దే హ్యావ్ ఫండెడ్ అండ్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు రివర్ట్ బ్యాక్ విత్ ద ప్రాఫిట్స్ ఆర్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఐఎమ్ పేయింగ్ బ్యాక్. ఎంటైర్ కమ్యూనిటీ అండి ఫస్ట్. ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ మీ వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ హూ హ్యావ్ బీన్ సపోర్టింగ్ ఫ్రమ్ మీ, ఇప్పుడు నాకు విమెన్ ఎంపవర్మెంట్లో నాకు మేజర్ మెన్ సపోర్ట్ చేస్తారు, బికాస్ దే సీ అ డిఫరెంట్ విమెన్ హూ ఇస్ కమింగ్ అండ్ డూయింగ్. అండ్ కన్సిస్టెంట్లీ నువ్వు అదే మాట్లాడుతున్నావు సౌమ్ని, 10 years నుంచి యూఆర్ కన్సిస్టెంట్లీ స్పీకింగ్ దిస్, అండ్ అదొకటే నీకు ఒక ఐడెంటిటీ ఫామ్ అయింది అని చెప్పి ఐ గెట్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ విమెన్. అంటే ఒక విమెన్ బయటకు వచ్చి చేస్తుంది అని అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది అదర్ జెండర్, ఇట్ ఈస్ మల్టిప్లైజ్ అవర్ కాన్ఫిడెన్స్. I have people who as my legal advisor is a man, my advisor who is now working as a mentor is a man, my motivator like who is a man. నేను అనుకున్నాను, don't take the gender as an issue. It's your aspiration and don't limit ourselves also being a gender. ఇప్పుడు నీకు విమెన్కి ఉన్న ఆపర్చునిటీస్ నిజంగా ఈ ఏరియాలో నోబడీ ఈజ్ రెస్ట్రిక్టింగ్. ఆల్ యూ వాంట్ టు డూ, మీకు ఏమైనా చేయాలి అనుకుంటే ద ఎకోసిస్టమ్ ఈజ్ దేర్. అట్లీస్ట్ ఫర్ అస్, మాకు ఆ మైండ్ సెట్ అప్పుడు వెన్ ఐ గాట్ మ్యారీడ్ దేర్ వాజ్ నో స్టేజ్ ఆఫ్ సెయింగ్ నేను పెళ్లి చేసుకొని ఇప్పుడు నేను కెరియర్ చూసుకుంటాను అనే స్టేజ్లో మాకు లేదు అది. బట్ టుడే ద ఎంటైర్ ఎకోసిస్టమ్ ఈజ్ అవైలబుల్ అండ్ ఆల్ యూ నీడ్ ఇస్ లైక్ మీకు చెయ్యాలనే తపన మీకు ఉండాలి. విమెన్ కాదు, యూత్ కాదు, ఆల్ యూ నీడ్ ఇస్ లైక్ మనం ఏమైనా చెయ్యాలి అని. డిపెండ్ అవుదామని కూర్చుందాం అనుకుంటే ఎక్కడో చోట ఎవ్రీ వన్ విల్ సర్వైవ్ అండి. బట్ హౌ యూనిక్లీ యు ఆర్ ప్లేసింగ్ యువర్ సెల్ఫ్. మనం ఎలా ఇండివిజువల్గా ఒక రికగ్నిషన్, అంటే నా పేరుకు సార్థకత నేను ఎక్కడ తెచ్చుకుంటున్నాను అనేది మన మీద, దట్స్ అవర్ రోల్. అది రెస్పాన్సిబిలిటీ. వీఆర్ చైల్డ్ టు సమ్ పీపుల్, బట్ ఆ రెస్పాన్సిబిలిటీ మనం పేరు తీసుకొచ్చి వాళ్ళకి తీసుకొచ్చినప్పుడే ఉంటుంది. Yeah, I thank everyone, in fact, including you, your team, everyone who is supporting this ecosystem. What I want to do anedi, not everyone will get this opportunity. నేను ఎందుకు అంటానంటే, when I'm putting struggle with a very positive mindset, I attract things. సో ఆ పాజిటివ్ మైండ్ సెట్ అయితే అందరికీ ఉండాలి. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి, ఏదో ఒక లేయర్లో ఉంటాయి. బట్ ఇఫ్ యూ వాంట్ టు కౌంట్ అండ్ ఫీడ్ ఆన్ ఇట్, yeah, you will go into something else. But if you take the positive things and you motivated, morning when I came, what is your mindset, madam, on a rate of 1 to 10, and my mindset is always 10 and cheppa. Because that is a positivity I will carry. Whenever I go, I transfer that positivity also. That is where people get motivated to do. Are struggle లేదా, నాకు స్ట్రగుల్ ఉంది, పొద్దున్నే లేచి ఇక్కడ రావడానికి స్ట్రగులే ఉంటుంది. బట్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అ స్ట్రగుల్, నో, ఇఫ్ ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు రీచ్ అవుట్ అండ్ టు మూవ్ అవుట్, the way you take a thing is matters. Your emotional ఏమంటారంటే stability is completely, it's up to you how much to drag అయితే అటు వెళ్తాం. So I request everyone to, like, there is lot of positivity in the world. At least in our society we are blessed to have such individuals and motivation చేసుకోవడానికి there is lot of things. If you want to crib on the nonsense things, you will always go beyond. But take it positively. There is always a better life. There is no bigger person than you. You are born for a purpose. The purpose is not to get married or children or educated something. The purpose is to serve back to the society. When you are with that, people will come to you. Trust me, people will come to you. Things will come to you. You will attract things. People will come, fund will come, everything. నేనైతే ఎప్పుడు అనుకుంటాను, అసలు ఈ స్టేజ్లోకి ఎలా ఉండగలిగాను. This was not in my dream. This was not in my plan. Destiny is taking me. Yes, ma'am.
అండ్ ఇట్ విల్ టేక్ మీ ఆ ఒక్క దాని మీద నేను బిలీవ్ చేసేస్తున్నా. సో సంథింగ్ ఈజ్ ఫార్ మీ, ఐ విల్ టేక్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ. వెదర్ అరే నేను ఆ ఫండ్ పిచ్ చేశాను అది రాలేదు అని క్రిప్ చేసుకోవాలా, లేదు ఇది రాలేదు కాబట్టి నేను ఇంకొక ఫండ్కి నేను ఎలా పాలిష్ చేసుకోవాలి, సో హౌ టు ఇంప్రూవైజ్ మై స్కిల్స్ అండ్ బీ ఎలిజిబుల్. దట్స్ హౌ యూ హ్యావ్ టు టేక్ థింగ్స్. మీరు ఇంకొకటి మీ గురించి వింటున్న టైంలో మాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, అందరూ ఆడపిల్లలు పెళ్ళి అవ్వగానే వాళ్ళ సర్నేమ్ని మార్చేసి అత్తగారింటి పేరు పెడుతూ ఉంటారు, కానీ మీది మాత్రం సౌమిని సుంకర. అంటే మేము తర్వాత చూసినట్టయితే మీ ఫాదర్ లెగసీని మీరు కంటిన్యూ చేసి అదే నేమ్ని మీరు వాడారనుకుంటా. సో ఈ చేంజ్ సౌమిని సుంకరగానే ఉంటూ కంటిన్యూ చేస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఇప్పటికీ కూడా సౌమిని సుంకరని ఎలా కంటిన్యూ చేస్తున్నారు మనం? దిస్ అ వండర్ఫుల్ క్వశ్చన్. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అని అంటే, మన నేమ్ సౌమిని యాక్చువల్లీ ఇట్ డజంట్ హ్యావ్ వాల్యూ అన్లెస్, బట్ యా బర్త్ ఫ్యామిలీ బట్టి మనం సుంకర కానీ ఏదైనా మార్చుకుంటాము. యా ఐఎమ్ బోర్న్ విత్ సౌమిని సుంకర, బోర్న్ యాజ్ అ సౌమిని సుంకర. ఆల్ ఐ వాంటెడ్ ఇస్ లైక్ వెన్ ఐ టోల్డ్ మా పేరెంట్స్ కూడా లైక్ ముగ్గురు ఆడపిల్లలు అవ్వటం మూలంగా వింటూ ఉన్నాం కదా, లైక్ ఇంటి పేరుని ఎవరు ముందు తీసుకెళ్తారు అని. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ ఫెల్ట్ లైక్, ఓకే ఇంటి పేరుని ముందు తీసుకెళ్ళడానికి మగపిల్లలే అక్కర్లేదు, ఆడపిల్లలు కూడా తీసుకెళ్ళచ్చు అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. దాని మూలంగా నేను సుంకర అనేది వాడతానులే ఇది. బట్ మ్యారేజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా అందరూ మార్చుకోమని అడుగుతారు, ఇన్లాస్ అవనండి, హస్బెండ్ అవనండి, లేకపోతే పేరెంట్స్ కూడా మార్చుకో ఏముంది దాంట్లో అని అంటారు. బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ లైక్ ఫర్ మీ సౌమిని సుంకర నేను అలవాటైపోయింది నాకు చెప్పుకోవటం కానీ రాయటం కానీ ఒక. సో ఐ బిలీవ్ ఇన్ సమ్ థింకింగ్. సమ్హౌ ఐ లవ్ మై నేమ్ యాజ్ సౌమిని సుంకర. దట్ ఐ టోల్డ్ మై హస్బెండ్, మా హస్బెండ్ పేరు కళ్యాణ్ కనపర్తి. So I said, Somni Kalyan is rhyming good. I'll change. If you really want me to, if you insist me in changing, Somni Kalyan చేసుకుంటాను, లేకపోతే Somni Kalyan కనపర్తి అని పెట్టుకుంటాను, లేదా I would love to be in Somni Sunkara అని అంటాను. So he said, no, he was very open minded and he was like, పర్లేదు పెట్టుకో అనేది. But when it came to my daughters also, I felt like to ask, to request, like, okay, పెళ్ళైన తర్వాత నా నేమ్ వరకు నా ఇష్టం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై డాటర్స్ ఐ యాజ్ లైక్ ఒక పాపకి నేను పెట్టుకోవచ్చా అని కూడా అని. అక్కడ నేను సక్సెస్ అవ్వలేకపోయాను. సో సొసైటీ ఏంటి అంటే ఇంకా ఇంటి పేర్ల మీద అంత పెట్టుకుంటున్నారు అనేది. ఐ వాంటెడ్ వన్ డాటర్. ఇప్పుడు నా తర్వాత కూడా మళ్ళీ ఇంకొకరు తీసుకెళ్ళాలి కదా అనేది ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటి పేర్లు అనేది పక్కన పెట్టాలండి. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ లైక్ వీఆర్ స్టిల్ ఫాలోయింగ్ బిహైండ్. ఇంకొకటి ఏంటి అని అంటే, వీఆర్ బోర్న్ విత్ సంథింగ్, టేక్ ఇట్ యాజ్ అన్ ఐడెంటిటీ, డోంట్ హ్యావ్ టు చేంజ్. సో అది ప్లస్ దాని మూలంగా మీ ఐడెంటిటీ వస్తుందంటే యూ హ్యావ్ టు సర్పాస్ దట్. సౌమ్నీకి ఐడెంటిటీ ఏంటి అనేది క్రియేట్ చేయడంలో మనం ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ మోర్ ఆఫ్ యువర్ ఎఫర్ట్స్, యువర్ నేమ్ ఇస్ దట్. మోర్ దెన్ యువర్ నేమ్, వాట్ యు డూ, వాట్ యు పర్ఫార్మ్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ఫర్ లాంగర్. అంటే మనం చనిపోయిన తర్వాత ఎంతమంది వస్తున్నారు మనతో అనేది, ఇప్పుడు ఆ నలుగురు అనేది మనకు ఒకటి కాన్సెప్ట్ ఉంటుంది. నలుగురు అంటే ఎవరు, మీ పాడి మోయటానికి ఆ నలుగురు ఎవరు అని అంటారు. ఆ నలుగురి మనం సంపాదించుకోగలుగుతున్నాము అంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దేర్ ఆర్ 5 people or 4 people who can come అనే ఆ సొసైటీని మనం క్రియేట్, చిన్న క్లోజ్డ్ సర్కిల్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. బియాండ్ నేమ్ అనేది నేను అంటే చూసేది ఏంటి అంటే, కమ్యూనిటీ షుడ్ బి ఇన్ క్లోజ్డ్ అసోసియేషన్, వన్ ఫర్ ఈచ్ అదర్. అంటే మనకు అవసరం ఉన్నప్పుడు ఎవరు వస్తున్నారు, అది ఫ్యామిలీ అవ్వనివ్వండి, సిస్టర్స్ అవ్వనివ్వండి, లేకపోతే నో మ్యాటర్ ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ దేర్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గర్ల్స్ గ్యాంగ్ ఐ మెయింటైన్. అందరినీ స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇప్పటిదాకా ఐ మెయింటైన్ ఎవ్రీ వన్. దాంట్లో నాతో నా ఎనర్జీకి నాతో హ్యాంగ్ అవుట్ చేయడానికి అనేది ఐ హ్యావ్. వీళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ చేసాం మళ్ళీ. సో 1 ఫ్రమ్ డిగ్రీ ఉంటారు, 1 ఫ్రమ్ స్కూల్ ఉంటారు, 1 ఫ్రమ్ కాలేజ్ ఉంటారు. వీళ్ళందరూ దే ఆర్ కనెక్టెడ్ త్రూ మీ. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ లైక్ దిస్ కమ్యూనిటీ ఆఫ్ షేరింగ్ ఈజ్ కంప్లీట్లీ సంథింగ్ విచ్ వీ ఫాలోయింగ్ బ్యాక్. ఒక పెళ్ళైంది, మ్యారేజ్ అయింది, ఉద్యోగం అయింది, ఒక సొసైటీ అయిపోయింది. బట్ ఈ ఫ్రెండ్స్ హ్యాంగ్అవుట్, ఇఫ్ యూ కెన్ జస్ట్ ప్లాన్ వన్ హ్యాంగ్అవుట్ ఆర్ ట్రావెల్, ఇది ఒకటి చేయాలి. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు ఆ నలుగురు అన్నప్పుడు మా ఫాదర్ అనుకోకుండా మా సిస్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు యూఎస్లో చనిపోయారు. అండ్ మాకు ఇప్పుడు మేము ముగ్గురం ఆడపిల్లలు అయినా కానీ రిచువల్స్ చేయడానికి మాకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పారు. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు యాక్చువల్లీ టాక్ బియాండ్. ఇన్ఫ్యాక్ట్ మీరు స్క్రిప్చర్స్, నేను దాని తర్వాత ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మెనీ స్క్రిప్చర్స్. ఏంటి అని అంటే, లీనియేజ్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ జెండర్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ బ్లడ్ లైన్. సో హక్కు ఉంది ఆడపిల్లలకి, ఆడపిల్లలు చేయొచ్చు అంత్యక్రియలు. ఇన్ఫ్యాక్ట్
ఫార్చునేట్లీ ఏంటంటే మా హస్బెండ్ ఒప్పుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అనంటే హీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ వెన్ ఐ సెడ్ ఆస్డ్ హిమ్ నేను చైనా డాడీకి అంత్యక్రియలు అని అంటే హీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మా సిస్టర్స్ వాళ్ళ ఇన్లాస్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో ఎందుకు ఉన్నారు కదా అనుకుంటా మా మరిదితో చేయించాల్సి వచ్చింది, ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ లేరు అని. బట్ ఇక్కడ ఏంటి అని అంటే ఒకళ్ళు చేద్దాం అనుకుని ముందుకు వచ్చినప్పుడు వై ఇస్ ద కమ్యూనిటీ నాట్ యాక్సెప్టింగ్? ఐ డిడ్ ఫేస్ ద ప్రాబ్లమ్. ఇన్ఫ్యాక్ట్ ఎట్లా అనంటే చనిపోవటం, మా ఫాదర్ డెత్ కూడా నాకు ఒకటి నేర్పించిందండి. చనిపోవటం కూడా రాజులాగా చనిపోవటం ఏంటి అనేది అయితే నేను చూశాను. దట్ ఈస్ వాట్ ఐ టేక్ ఫ్రమ్ హిస్ డెత్. ఎందుకనంటే ముగ్గురం ఆడపిల్లలు అవ్వటం మూలంగా ఎంతమంది వచ్చారో మాకు సపోర్ట్కి. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్. అసలు మాకు తెలియకుండా కార్యక్రమాలు అయిపోతున్నాయి అక్కడ. అంటే వీళ్ళ ఆడపిల్లలు వీళ్ళు చేయలేరేమో అని ఎంత సపోర్ట్ సిస్టమ్. దట్ ఈస్ వాట్ హీ ఎర్న్డ్ అంట. హీ ఎర్న్డ్ 3 daughters ఆర్ దిస్ మచ్ ప్రాపర్టీ అన్నా కానీ హీ ఎర్న్డ్ దట్ సొసైటీ అని అంట. అంతమంది అంటే మనం ఎక్కడో చోట ఆయన హెల్ప్ చేయటం మూలంగానే కదా ఆయనకి ఏదన్నా ఆయన ఫ్యామిలీకి ఏదన్నా వచ్చినప్పుడు ఇంతమంది రావటం అనేది ఇట్స్ రియల్లీ మూవ్డ్. ఇట్ రియల్లీ మూవ్డ్ మై థాట్ ప్రాసెస్ టు వర్క్ మోర్ ఫర్ ద సొసైటీ రాదర్ దెన్ కన్ఫైనింగ్ మై యాక్టివిటీస్ టు ద my own family or my own business antaniki. There are things which are still existing in the society. People come forward, but it's again give and take. Yes ma'am. One time you give, 10 times you take. Yes. Frankly speaking, it reverts back. మేమైతే ఒక స్టేజ్లో కార్యక్రమాలు అవుతున్నప్పుడు అంకుల్ ఆగండి వాళ్ళు గోత్రికలు వస్తామంట. వీ డోంట్ నో, వీఆర్ నాట్ ట్రైన్డ్ ఇన్ దట్, బట్ సమ్మన్ విల్ టెల్. పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు చేయాలి, ఈ కార్యక్రమాలు వీళ్ళు చేయాలి అనేది. సో ఎక్కడో మనము అంటే పేట్రియార్కల్ సిస్టంలో కూడా మనం చూడాల్సింది ఏంటి అని అంటే హూ ఇస్ దాట్ టేకింగ్ ఫార్వర్డ్ అనేది పెట్టుకున్నా. ఫస్ట్ ఒక కమ్యూనిటీలో ఉన్నప్పుడు ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ లుకింగ్ ఫార్వర్డ్. ఇక్కడ మనము లాస్ట్ రైట్స్ ఎవరు చేయాలి అనే దాని మీద విమెన్కి ఎలిజిబిలిటీ అంటే విమెన్ నో చెప్పడం నాకు నచ్చలేదు ఫ్రాంక్లీ. ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ లైక్ టు గెట్ కాంక్రీట్ ఎవిడెన్స్. అండ్ స్పిరిచువల్లీ కూడా అండ్ ఈవెన్ యువర్ స్క్రిప్చర్స్ టెల్ గర్ల్స్ టేక్ ద లీనియేజ్ ఫార్వర్డ్. ఎందుకంటే వీఆర్ ద బేరర్స్ ఆఫ్ ద చైల్డ్. వీ హ్యావ్ ద ఫార్చునేట్ థింగ్. సో ఏ లీనియేజ్ అయినా తీసుకెళ్లే హక్ అంటే పాసిబిలిటీ మా ద్వారా ఉంది అని. సో ఐఎమ్ ఆల్సో కలెక్టింగ్ కాంక్రీట్ ఎవిడెన్స్ టు టేక్ ఇట్ మచ్ మోర్ ఫార్వర్డ్. ఎందుకంటే దట్ ఈస్ వన్ థింగ్ విచ్ హ్యాస్ పెయిన్ఫుల్. అంటే ముగ్గురం ఆడపిల్లలు ఉన్నాము, ముగ్గురులో మేము చేయలేకపోయాము అనేది. ఎస్, ఐ డూ అండర్స్టాండ్ మై సిస్టర్స్ ఆర్ మై బోత్ సిస్టర్స్ మైట్ నాట్ బి రెడీ, బట్ ఐ వాజ్ రెడీ అండ్ మై ఫ్యామిలీ అగ్రీడ్. దిస్ సైడ్ ఐ కుడ్ అది. కానీ ఇక్కడ మళ్ళీ కమ్యూనిటీలో ఇప్పుడు సొసైటీగా చూసుకుంటే ఇట్ ఈస్ అగైన్ వన్ థింగ్ విచ్ వీ నీడ్ టు డూ. వీ కెనాట్ గో అగైన్స్ట్ లైక్ ఐ డోంట్ వాంట్ టు బి దట్ పర్సన్ హూ కెన్ సే నో టు లేదు నేను చేస్తాను అనే ఇంకా కేటగిరీలోకి వెళ్ళదలుచుకోక ఇంకా ఓకే అన్నాను. దట్ ఈస్ వన్ థింగ్. ఆడపిల్లలు ఇది చేయకూడదు అనేది లేదు ఈ రోజున. మనం చేయాలి అనుకుంటే దానికి కావాల్సిన ఎఫర్ట్స్ మనం పెట్టాలి, పెడితే సాధ్యం అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీ టుక్ కేర్, బట్ సర్టన్ థింగ్స్ మళ్ళీ మెన్కి అసైన్ చేశారు. మెన్ ఒకళ్ళే లీనియేజ్కి ఫార్వర్డ్ అనేది మాత్రం నో, ఐ డోంట్ బిలీవ్. ఇంటి పేర్లు క్యారీ ఫార్వర్డ్ చేయటం అనేది ఒక పెద్ద అంటే వీ ఆల్వేస్ లాఫ్ అవుట్. మనదేమన్నా కాకతీయుల సామ్రాజ్యమా, మనదేమన్నా కృష్ణదేవరాయల సామ్రాజ్యమా ఇంటి పేరు ముందు తీసుకెళ్ళటానికి అని. నో, ఇట్స్ వాట్ యూ డూ విత్ ఫర్ ద సొసైటీ. దట్ హ్యాస్ మల్టిప్లయర్ ఎఫెక్ట్. When people come forward, I always feel happy when I'm around with you. Your youngsters are thinking about the society. That is one thing. Most of the young people are moving out of society and saying that society మూలంగా నాకు ఇది రాలేదు. There's always a saying, what you are giving is yes ma'am what you need to count. It's not what you are taking. Yes. Society has given lot. మీకు నేచర్ ఇచ్చింది, నీకు బర్త్ ఇచ్చారు, నీకు సర్వైవల్ ఇచ్చింది, ఆక్సిజన్ ఉంది. దీస్ ఆర్ ఆల్ అన్నీ ఇచ్చిందే. నువ్వు సొసైటీకి ఏమి ఇస్తున్నావు? ఒక 10 చెట్లు నాటుతున్నావా ఇంకో 10 మందికి ఆక్సిజన్ ఇవ్వడానికి, లేదా 10 మందికి హెల్ప్ చేస్తున్నావా? ఈ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ని మనం వీ హ్యావ్ టు టాక్. దిస్ ఇస్ లెస్ స్పోకెన్. యూ ఆల్వేస్ ఇంటర్వ్యూ, మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెనర్, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్, సక్సెస్ఫుల్ ఇది మాట్లాడతారు. వాట్ ఈస్ సక్సెస్ టుడే? Giving back something to the society. Your happiness, the way you live your life, the more contented you are, that is the much more valuable asset what you have. If you are able to sleep without any distress, that is the biggest asset what you have. Yes, whether you are పూరిగుడిసలో పడుకుంటున్నావా, 10 కోట్ల బంగ్లాలో పడుకుంటున్నావా కాదు, ఏ బాధ లేకుండా ఎవరిని హామ్ చేయకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా మనము ఓకే ఈ లైఫ్, యూ డోంట్ నో టుమారో ఇస్ దేర్ ఆర్ నాట్. Yes. Nobody knows.
Nobody knows. So what you have is like this moment. This moment, if you are living ethically okay, and if you are తెలియకుండా మిస్టేక్స్ చేస్తామండి, కొంతమందికి హామ్ చేస్తాము, కొన్ని మనకి చేయాల్సి వస్తుంది. యూ కెనాట్ బీ అ పర్ఫెక్ట్ ఇండివిజువల్, దేర్ ఇస్ నో పర్ఫెక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ యూ హ్యావ్ టు, అంటే 100%లో మనం ఎక్కువ శాతం మంచి చేస్తున్నాం అనుకోవటం, కొంతమందికి ఈ మంచి చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి హామ్ అవ్వచ్చు. బట్ యూ కెనాట్ సే ఆ హామ్ మూలంగా నేను ఎక్కువ శాతం మంచిని తగ్గించుకోవటం అనేది కుదరదు. యూ నీడ్ టు హ్యావ్ దట్ బ్యాలెన్స్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ, వాట్ ఈస్ మేకింగ్ యూ హ్యాపీ. ఇఫ్ యూఆర్ ఏబుల్ టు డూ. ఇప్పుడు ఎంతమంది చాలామంది జాబ్స్ చేస్తున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారా? ఐ కెన్ రేట్ నో, దే ఆర్ నాట్. దే ఆర్ జస్ట్ డూయింగ్ ఫర్ ద సాలరీస్, దే ఆర్ డూయింగ్ ఫర్ సర్టన్ లైఫ్ స్టైల్, దే ఆర్ డూయింగ్ ఫర్ సొసైటికల్ రేటింగ్. ఐ సెడ్ దట్ ఈస్ నాట్ లైఫ్, దెర్ ఇస్ మచ్ మోర్ బియాండ్ దాట్. నేను చాలా హ్యాపీగా ఉంటాను. అంటే what I could say is like whether I'm earning 100 crores of money or not, 100 rupees or not, but I'm the most happiest person. I am attracting people who can support me. I'm attracting people who can actually help me out in making my vision forward. That is enough. I don't see a 100 years of lifespan. రేపు లేదు అనే బతుకుతాను ఈ రోజున. రేపు లేనంత వరకు నేను ఈ రోజున ఓకే, రేపు పొద్దు నేను ఎవరికి ఆన్సరబుల్ కాదు, ఏదైనా గొడవ వచ్చినా సరే ఆ రోజే క్లియర్ చేసుకుని పడుకుంటా. టుమారో should be an opening day for me. Yes. Another opportunity for me to excel, another opportunity to serve certain things. So if this kind of emotional aptitude manam create cheskunte ganaka, that is, you are already solving most of the problems. Yes ma'am. థ్యాంక్ యూ మ్యామ్. ఈరోజు మీ వాల్యుబుల్ టైంని మాతో షేర్ చేసి అండ్ మీ యొక్క లైఫ్ జర్నీని మా ప్రేక్షకులకు అందరికీ వివరించి అండ్ అలాగే మీరు చేసినటువంటి కార్యక్రమాల గురించి అండ్ మా ప్రేక్షకులను కూడా ఇన్వాల్వ్ చేస్తారని మనసారా కోరుకుంటూ ఈనాటి చర్చా విత్ లీడర్ కార్యక్రమానికి మీరు వచ్చేసినందుకు థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ టు. ఇలాంటి ఎంతోమంది ప్రేరణాత్మకమైన మా వ్యక్తులను మీ ముందుకు తీసుకొస్తుంది చర్చా విత్ లీడర్. థ్యాంక్ యూ.